ज्ञानतिमिरन्दस्य चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्ति। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवं श्री रघुनाथं सा अद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणिता श्रीविशाखान्वितां नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमस्ते तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरु दीननाथ। हरे कृष्ण। तो हरे कृष्ण ప్రభుజీ అండ్ మాతాజీస్. ప్రొద్దున ప్రభుజీ కలిసినప్పుడు నాకు చెప్పిండు ఇట్లా మా ఊరు నుంచి వాళ్ళ భక్తులు ఉంటారు, వాళ్ళకి కొద్దిగా జూమ్ లో మీటింగ్ ఉంటుంది, మీరేమని చెప్పగలుగుతారా అని. అయితే ప్రభుజీకి నేను అడిగిన ఏంటిదంటే, ముందైతే నా లాంగ్వేజ్, మేము బాంబేలో ఉంటాం మొత్తం ఇప్పుడెంత 40-45 ఏళ్ళ నుంచి బాంబేలోనే ఉంటున్నాం. సో మా లాంగ్వేజ్ అంతా మిక్స్ కిచడీ లాగా ఉంటుంది. సో నేను ప్రభుజీకి అర్థమవుతుందో కాదు అని, ఎందుకంటే ప్రభుజీది ఎలాగైతే హిందీ మాట్లాడుతాడో అలాగే మేము తెలుగు మాట్లాడతాం. తెలుగు ఉంటే కూడా తెలుగు అంత క్లియర్గా నేను మాట్లాడలేను, అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ప్రభుజీకి అడిగిన మన టాపిక్ గురించి మాట్లాడన్నా, ప్రభుజీ అన్నాడు మీ ఇష్టం అన్నాడు. అయితే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని అందేని కలుస్తున్నా ఎక్కువ మట్టుకు. సో ఏ విధంగా అయితే మనం స్కూల్కి వెళ్తాం కదా, ఫస్ట్ కేజీ స్కూల్కి ఇట్లా వెళ్తే మనకి ఏం నేర్పుతారు ఫస్ట్, ఎందుకంటే నేను ఓన్లీ లెక్చర్ వైజ్ ఇక మీరు కూడా ఏమైనా మాట్లాడుతూ ఉండాలి, అయితే నేను మాట్లాడగలుగుతా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను హైదరాబాద్ నుంచి ఝాన్సీ. యస్, వెరీ గుడ్ మాతాజీ. ఝాన్సీ అంటే ఝాన్సీ రాణి లాగానే ఉన్నాను, ఆ సౌండ్ అయితే మంచిగానే వాడుతుంది. నిన్నటి దాకా ఆసుపత్రిలోనే ఉండాను ప్రభుజీ. ఓకే ఓకే. కృష్ణుడు కాపాడింది కదా ఫైనల్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ బేసిక్స్ నేర్పుతారండి. బేసిక్స్ అంటే మనకి ఏం సార్, ABCD బరాబర్ కాబట్టి. అందుకోసం నాకు తెలియదు ఇంతకు ఎందుకంటే ఎవరెవరు భక్తులు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు ఎక్కువ తెలియదు. ఇక అందుకోసం నేను అనుకున్నాకి సింపుల్ టాపిక్ తీసుకుందాం, ఒక ½ an hour తీసుకున్నాక తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం కమ్యూనికేట్ చేస్తుంటాం, మీరు చెప్తుంటారు నేను చెప్తూ ఉంటా, ఈ విధంగా మనది నడుస్తూ ఉంటుంది. ఓకే, మన భక్తుల ABCD గురించి మాట్లాడుతందుకు మెయిన్ ఇది నేను అనుకున్నాకి సింపుల్, ఇంకా ఈజీ ఉంది. ఇక కొత్త ఎవరైనా వచ్చిన కూడా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైనా చెప్పగలుగుతారా ABCD, భక్తుల ABCD? ఏ మీదకి ఏ నుంచి ఏం, బి నుంచి ఏం, సి నుంచి ఏం, డి నుంచి ఏం. ఎక్దమ్ సింపుల్ టాపిక్ ఉన్నది, ఎందుకంటే మనం ఫస్ట్ మీకోసం కాదు ఇది. ప్రభుజీ, ఏ అంటే అసోసియేషన్, బి అంటే బుక్స్, సి అంటే చాటింగ్స్, డి అంటే డైటింగ్. ఓకే, వెరీ గుడ్ మాతాజీ. అట్లీస్ట్ ABCD గుర్తు, XYZ తెలియకుండా నడుస్తుంది, ABCD గుర్తుంటే చాలు. ఓకే, ఏ ఫర్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, అది కదా మనం మాట్లాడేది ముఖ్యంగా. ఇప్పుడు ఎవరన్నా డ్రంకర్డ్ ఉంటా అనుకో, తాగుబోతు, భార్య చెప్తుంది కదా కొద్దిగా తెచ్చుకొని, ఒక పెగ్గు తెచ్చుకొని 90 ml ఏమేమి అంటుంటారు, నాకు తెలియదు. ఇంట్లో తాగొచ్చు కదా, అవునా కదా, తాగొచ్చు కదా ఇంట్లో. భార్య సొంతంగా చెప్తుంది నీకేదో తాగేది ఉంది కదా, ఇంట్లో వచ్చి తాగుకుంటూ కూర్చో అంటారు. కానీ భర్త వింటాడా? విన్నాడు. భర్తకు ఫ్రెండ్స్ కావాలి, అయినా ఫ్రెండ్స్ కావాలి కదా, అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, పబ్లల్లో బియర్ బార్లలో తాగుతారు. అక్కడ ఎట్లుంటది మాహోల్, అనుకూలంగా ఉంటుంది అన్నట్టు, తాగుబోతులకు అనుకూలంగా ఉంటుంది. తమో గుణం కదా, ఇట్లా లైట్స్ ఎక్దమ్ డిమ్ చేస్తూ ఉంటాయి,
ఇంకా మాహోల్ అంతా అట్లా ఉంటుంది, అందరు తాగుబోతులే ఉంటారు, సిగరెట్లు కాలుస్తుంటారు. అయితే అదేమిటంటే టేస్ట్ వస్తుంది, వాళ్ళకి కిక్ అనేది వస్తుంది, కిక్. వాళ్ళకి అదే అసోసియేషన్ కావాలి. తాగుడు కన్నా ఎక్కువ ఏంటి వాళ్ళ ముచ్చట్లు, వాడు ఎవడన్నా బిల్ నింపుతానుకోతే నువ్వు నింపుతావా, నేను నింపుతా బిల్ అంటాడు, మొత్తం దీని లోపల ఉంటారు. అదే విధంగా భక్తులకు అనుకూలంగా ఇది అంటారు కదా, మ్యాన్ ఈజ్ సోషల్ ఎనిమల్, సమాజ జీవి. మనిషికి వేరే మనిషి లేకపోతే నడవదు. ఇట్లా మనం అనుకుంటాం కదా, ఏదైనా జంగల్లో పోయి మనం భక్తి చేయాలనుకుంటాం, ఇట్స్ ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్. అది కానే కాదన్నట్టు, మనం భక్తులతో నుండే చేయవలసి వస్తుంది ఇది భక్తి అనేది. సో అందుకోసం మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కోరుతున్నాడు మన భక్తులతో నుండి ఆ విధంగా వాళ్ళది అసోసియేషన్ తీసుకొని మనం భక్తుల ముంగటికి ఎలా పోవడం దేవుడు నేర్పుతున్నాడు. అందుకోసం అసోసియేషన్ బాగా ఇంపార్టెంట్. అసోసియేషన్ లేకపోతే అదేంటి నెక్స్ట్ ఇంపాసిబుల్, మనం ఏం చేయలేం. మనం ఇంకా అసోసియేషన్ లో లాభం ఏముంది, ఎవరైనా చెప్పగలుగుతారు అసోసియేషన్ లాభం ఏముంది? చెప్పండి మీరు. శ్రీకాంత్ కృష్ణ ప్రభు డిసాబుల్స్ ఉన్నారు, మీరు ఎంత ఈజీగా మాట్లాడాలి. నేను ఫస్ట్ డే స్కూల్ సాంగత్యం గురించి మాట్లాడుతున్నా. సాంగత్యం ఎందుకు? ప్రేరణ కలిగింది, ప్రేరణ కలిగింది ప్రభుజీ. ఇన్స్పిరేషన్ ఒకటి వచ్చింది. పాయింట్ ఏంటిదంటే ఇన్స్పిరేషన్. ఇంకా చెప్పండి. నేను పాయింట్స్ వినపడాల్సిన అవసరం లేదా? మనకి వినపడాలి, ఆయన చెప్పేది మనకి వినపడాలి. నడుస్తా ఇంకా ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది. ఇంకా ఆలోచించండి. ఒక ఇన్స్పిరేషన్ అవుతుందా, ఇంకేమవుతుంది? మనకు భక్తికి అనుకూలం అవుతుంది. ఎందుకంటే ఏ విధంగా అయితే తాగుబోతులకు అనుకూలంగా బియర్ బార్ ఉందో, అదే విధంగా సాంగత్యం ఏదైతుందో మనకు భక్తి చేసేందుకు ఈజీ అవుతుంది. ఈజీ, కరెక్టా? చెప్పు మాత, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, మేము చెప్పాలి. చెప్పు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటది సాంగత్యంలో ఉంటే. ఓకే, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా అచ్చా, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏమన్నా ట్యూబ్లైట్ ఉంటుంది కదా, ట్యూబ్లైట్. కృష్ణ ప్రభుజీ, చెప్పండి. భగవంతునికి ఎలా దగ్గర అవ్వాలో తెలుస్తుంది. ఓకే, భగవంతునికి ఎలా దగ్గర అవ్వాలో తెలుస్తుంది, కరెక్ట్. అచ్చా, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక ట్యూబ్లైట్ ఉంది, వెలుతురు వస్తుంది కదా, అంతటా వెలుతురు ఇస్తుంది, కానీ ట్యూబ్లైట్ వెనుక చీకటి ఉంటుందా, వెలుతురు ఉంటుంది? చీకటి ఉంటుంది కదా. అచ్చా, ఆ చీకటి దూరం చేస్తాం మనకి ఏం కావాలి? ఇంకో ట్యూబ్లైట్ కావాలి కదా. ఇప్పుడు ఒక ట్యూబ్లైట్ ఉంది, మనం పెట్టినాం, అంతటా వెలుతురు ఇస్తుంది, దాని వెనుక చీకటి ఉంది. అయితే ఇంకో ట్యూబ్లైట్ పెడితే దీని వెనుకున్న చీకటి ఇది తీసేస్తుంది, దాని వెనుకున్న చీకటి ఇది తీసేస్తుంది, కరెక్ట్ కదా. అదే విధంగా మన దగ్గర అయితే లోపాలు ఉంటాయి, లోపాలు. ఎందుకంటే అనర్థాస్ ఉన్నాయి. అనర్థాస్ అంటే గుర్తా మీకు? అనర్థాస్ ఎన్ని ఉన్నాయి మన లోపల? వీక్ మాతాజీ, మనకి ఎక్కువ టైం లేదు మనకు. కామ క్రోధ లోభాల ప్రభుజీ? ఎస్, చెప్పు ఒకసారి డీటెయిల్ గా. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. కామ క్రోధ మోహ లోభ లోభ మోహ మద మాత్సర్యం. మత్సర్యం. ఇంకా ఇంకోటి రావాలి కదా, ఇంకొకట ఆరుగా అనర్థాలు. కామ క్రోధ వచ్చినాయి కదా ప్రభుజీ, 6. ఎట్లా చెప్పండి ఒకసారి. కామ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం. ఓకే. అయితే అనర్థాస్ అంటారు, వీటిని ఏమంటారు? అనర్థాస్. అచ్చా, అర్థ అంటే ఏంటి గుర్తా? అర్థ ఇప్పుడు చూడు, ముందు మన బాటర్ సిస్టమ్ ఉండే, బాటర్ సిస్టమ్ లోపట్ల మనం ఏమన్నా మనకు అవసరం ఉంటే ఊరి లోపట్ల మనం ఏమన్నా ఇస్తే దానికి తిరుగు ఏదన్నా మనకు దొరుకుతుండే కదా. ఇప్పుడు అనుకో మన దగ్గర బియ్యం ఉన్నాయి, బియ్యం మనం ఇస్తాం అనుకో, ఒక గిన్నెడు అనుకో ఏమన్నా ఇస్తాం అనుకో, దానేడు మనకు ఇవి వీట్ ఏదన్నా వేరే దొరుకుతుంది. దీని అర్థ అంటారు. అర్థ అంటే
ఇప్పుడు నేను అనుకో ఓ 10 రూపాయలు ఇచ్చిన అనుకో, ముంగటోడు పాలు ఇచ్చిండు అనుకో మనకు రిటర్న్ గా. దాన్ని ఏమంటారు? అర్త. అంటే ఏమన్నా ఇస్తే ఏమన్నా దొరుకుతుంది, దాన్ని అర్త అంటారు. అనఅర్త. అనర్త అంటే దీంతో మనకి ఏం దొరకదు, కానీ దాన్ని మనం తీసుకొని కూర్చున్నాం. అర్థమైంది కదా? ఈ లోపాలు అనేవి అవుతున్నాయి, కామక్రోధ గిట్లా, దీన్ని రిటర్న్ లో మనకేం దొరకలేవు, కానీ అయినా మనం దాన్ని పట్టుకొని కూర్చున్నాం. ఇది అనర్థ అంటారు. అయితే మన లోపల ఉన్న అనర్థాలు మనకు అర్థమవుతుంది. మన అసోసియేషన్ లా ఎవరన్నా ఎప్పుడన్నా కోపంకి వస్తే మన డివోటీస్ చెప్పగలుగుతారా, అరే ప్రభుజీ ఈ సిచ్యువేషన్ నువ్వు సరిగా మాట్లాడలేవు, ఇంకా కొద్దిగా కేర్ తీసుకోవాలి, నీకు తొందర కోపం వస్తుంది, తొందర ఇదవుతుంది, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చెప్పుకుంటాం. సో ఇది అసోసియేషన్లు అవుతుంది. ఇది అసోసియేషన్. ఎందుకంటే అసోసియేషన్ ఎందుకు తీసుకుంటా అనుకుంటున్నాం మనం? ఎందుకంటే మనకు ఏదైతే ఈ జీవితం దొరికిందో దాన్ని ప్యూరిఫై చేసుకున్నందుకు మనం అసోసియేషన్ అడుగుతున్నాం అన్నట్టు. ఈ చాలా మంది ఇప్పుడు హరికృష్ణ మందిరంలో వస్తారు కదా, అంటారు మాకు జాయిన్ ఏది ఉంది ప్రభుజీ హరికృష్ణాలని. సో నేను జాయిన్ అనేది ఏముండదు ప్రభుజీ, మీరు డైరెక్ట్ రావాలి, మాల తీసుకోవాలి, చాంటింగ్ చేయాలి, భక్తుల సాంగత్యం తీసుకోవాలి, మీరు జాయిన్ అయిపోయినట్టే. దాని లోపల కొత్తగా ఏమి ఇది లేదు. సో మెయిన్ అసోసియేషన్. సో అందుకోసం ఈ ప్రభుపాద ఏమంటాడు, ఈ స్పిరిచువల్ విండోస్ అన్నట్టు ఇవన్నీ. మేమైతే హరే కృష్ణ టెంపుల్స్ ఉన్నాయో స్పిరిచువల్ వరల్డ్ లో ఏమేమైతుందో ఇక్కడ కనబడుతుంది. అందుకోసం మనం టెంపుల్ పోతాం కదా, టెంపుల్ పోతే ఆ వాతావరణం చాలా అనుకూలం ఉంటుంది. పొద్దున్నప్పుడు మంగళారతికి వెళ్ళినాం అనుకో, జపాకి వెళ్ళినాం అనుకో, ఇప్పుడు టెంపుల్లో జపం చేస్తాం కదా, 1.5 hours 2 hours లో జపం అయిపోతుంది. అదే ఇంట్లో జపం చేసుకుంటా కూర్చుంటాం కదా, ఒకసారి 3 గంటలు 4 గంటలు 6 గంటలు అయిపోతుంది, అయినా జపం కాదు. ఎందుకంటే ఇక్కడ అనుకూలం లేదు, అక్కడ అనుకూలం ఉంది. అందుకోసమే అసోసియేషన్ మస్ట్. ఇంకా అసోసియేషన్ లోపట్ల ఇంకో లాభం ఏముందంటే మన అనర్థాలను మనం తెలుసుకోవచ్చు. అదంటారు కదా, ఫస్ట్ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, డాక్టర్ అడుగుతారు నీకు ఏమైందంటే, నాకేం కావాలంటే డాక్టర్ ఏం చేయలేడు కదా, కానీ డాక్టర్ చెప్తావు నాకు ఇట్లా ఇట్లా ఇదవుతుంది అదవుతుంది అంటే డాక్టర్ నీకు దాన్ని సరి చేయగలుగుతాడు. అదే విధంగా డివోటీస్ అంటే ఎవరైతే వాళ్ళు తెలుసుకున్నారు నా లోపట్ల లోపాలు ఉన్నాయి, నా లైఫ్ అంతా మంచిగా నడుస్తలేదు, నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను నా కండిషన్స్ అని ఎప్పుడైతే రియలైజ్ అవుతో అప్పుడు డివోటీ అన్నట్టు. తప్పు తెలుసుకుంటావు, అది డివోటీ. అందుకోసమే అసోసియేషన్ బాగా ఇంపార్టెంట్. ఇంకా అసోసియేషన్ లోపట్లనే ఎక్కువ భక్తి అనేది మనకి పెరుగుతుంది. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం కదా, ఈ తర్వాత సెకండ్ బి బుక్స్. ఏదైనా మన బిల్డింగ్ చూసినామా, స్కై స్క్రేపర్ అనే బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే దానికి ఫౌండేషన్ కనబడుతుంది మనకు, కనబడేది. కానీ ఫౌండేషన్ అవసరం లేదా? అవసరం కదా ఫౌండేషన్. ఏదైనా బిల్డింగ్ మనం చూసినాం ఫౌండేషన్ లేక, అరే ఫౌండేషన్ లేదు అయినా కూడా 20 అంతస్తులు కట్టిండ్రు, కానీ ఫౌండేషన్ కనబడతలేదు, కానీ బిల్డింగ్ కనబడుతుంది. ఆ ఫౌండేషన్ మీద బిల్డింగ్ నిల్చుంది కదా. సో బుక్స్ ఆర్ బేసిస్ అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతున్నాను అనుకో, నేను జపం చేస్తున్నాం, 16 మాలలు చేస్తున్నా, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తున్నా, అది ఎవరైనా వచ్చి అడుగుతారు జపం ఎందుకు చేస్తున్నావు, మనం అంటాం అనుకో నా భర్త చెప్పిండు, మా తల్లిదండ్రులు చెప్పిండు, నేను అందుకోసం చేస్తున్నా. ముంగటోళ్ళు అన్నారు అనుకో జపం చేసే అవసరం లేదు, ఈ బుక్ లో ఇది రాసిండు, ఆ బుక్ లో అది రాసిండు, మళ్ళీ మీరు కృష్ణుడిని ఎందుకు పూజ చేస్తారు, ఇక్కడ దేవీ దేవతలందరూ బట్టి కూర్చున్నారా? ఇప్పుడు మొన్న అది బోనాల పండుగ పోయింది మా తెలంగాణలో, అదే దేవీలే వస్తున్నాయి అక్కడికి, ఆ దేవీల చోటి కృష్ణుడిని ఎందుకు పూజ చేస్తుంది మీరు అంటారు, ప్రశ్నలు వేస్తారు కదా, ఎవరైనా ప్రశ్నలు వేస్తారు. కానీ మన దగ్గర జవాబు లేదనుకో మనం అటు దిక్కుని మగ్గుతాం అన్నట్టు, అరే కరెక్టే వీళ్ళు చెప్పింది. ఒకసారి ఒక స్టోరీ చెప్తానండి మీకు. ఒక జ్యోతిష్ ఆస్ట్రాలజర్ దగ్గరకు ఒక మనిషి వెళ్తాడు, వెళ్ళి అంటాడు ఇలా నా జీవితంలో ఏం సరిగా నడుస్తలేదు, అయితే నేమన్నా వర్షిప్ చేయాలనుకుంటున్నా, ఎవరినన్నా వర్షిప్ చేయాలనుకుంటున్నా, అయితే మీరేం సజెస్ట్ చేస్తారు? ఆస్ట్రాలజర్ అడుగుతాడు. అడిగితే అంటాడుకి మీరు మూర్తి తెచ్చుకోండి, విష్ణు దేవుంది మూర్తి తెచ్చుకొని పెట్టుకొని మీరు సరిగ్గా పూజ చేయండి అని చెప్తారు. సరే అంట. అచ్చా అర్థమవుతుందా నా లాంగ్వేజ్? ఎందుకంటే నేను హిందీలో మాట్లాడుతుంటే ఎక్కువ, ఇక మళ్ళీ తెలియదు ఎట్లయితే. మీకు అర్థమవుతుంది? అయితే ఆమె విష్ణుమూర్తి డేటీ తీసుకొచ్చి పెడతాడు, ఇంట్లో పెట్టొచ్చి ప్రార్థన చేస్తుంటాడు ఎవ్రీడే. ఆయన ఎందుకండి
హరిబా. సో విష్ణుమూర్తిని తీసుకొచ్చి పెట్టినాక విగ్రహం స్థాపన చేసినాక ఎవ్రీడే వర్షిప్ చేస్తూ ఉంటాడు. వర్షిప్ చేస్తూ 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 ఉంటాడు, కానీ జీవితంలో ఏం మార్పు రాదు. మార్పు రాదైతే మళ్ళీ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అంటాడు, ఏం మార్పు వస్తలేదు నా జీవితంలో, విష్ణుని నేను అనవసరంగా తెచ్చిపెట్టుకున్నా, ఇంకేమన్నా వేరే తెచ్చుకున్నా అంటే అస్ట్రాలజర్ అంటే నీ నీ నసీబులో ఇదే ఉంది, నువ్వు విష్ణుని పూజ అవుతుంది అంట. కానీ వీడు వినాడు. వీడు వినగాక ఏం చేస్తాడు, ఒక దుర్గామాత తెచ్చుకుంటాడు. తెచ్చుకొని పెట్టుకుంటాడు. పెట్టుకున్నాక ఏమవుతుంది, విష్ణు భగవంతుని తీసి ఒక సైడ్ పెడతాడు. సైడ్ పెట్టి దుర్గామాతను ఇట్లా సెంటర్లో పెట్టుకుంటాడు. పెట్టుకున్నాక ఏం చేస్తాడు, వర్షిప్ చేస్తూ 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 ఉంటాడు. చేస్తూ ఉండగా ఒకసారి ఏమైతే ఇట్లా అగరబత్తీలు పెడతారు కదా, అగరబత్తీలు ఏదైతే పొగ ఉంది చూడు, అది విష్ణుమూర్తి ముక్కులకు వెళ్తుంది అన్నట్టు. అది ఇట్లా అంటే విండో నుంచి గాడుపు వస్తుంది కదా, అది విష్ణుమూర్తి ముక్కులకు వెళ్తుంది. అయితే వీడేం ఆలోచిస్తాడు, నేను చేస్తున్న దుర్గామాత పూజ, ఎందుకంటే ఈ విష్ణు లాభం తీసుకుంటుండని ఒక దూది తీసుకొని ఆయన ముక్కులో పెట్టేస్తాడు. విష్ణు దేవుని ముక్కులో పెట్టేస్తాడు. పెట్టంగానే అప్పుడు విష్ణు సాక్షాత్ అక్కడ ఇదేంటి దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి అడుగుతాడు, నీకేం కావాలో చెప్పు అంటాడు. అయితే వీనికి అర్థం కాదు. వీడేమంటాడు, అరే నేను ఎన్ని రోజులు నేను పూజ చేస్తున్నా కానీ నువ్వు ఎప్పుడు రాలేవు, ఇప్పుడు నేను దుర్గామాతను పూజ చేస్తున్నా, నువ్వెందుకు వస్తున్నావు? అప్పుడు చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే పూజ చేస్తున్నావు చూడు, స్టాచ్యూ అనుకొని చేస్తున్నావు, స్టాచ్యూ అనుకొని చేస్తున్నావు, ఒక మూర్తి అనుకొని. ఎప్పుడు నన్ను పర్సన్ గా డీల్ చేయలేవు. కానీ ఈ రోజు నువ్వేమనుకున్నావు, అగరబత్తి ఏదైతే పొగ వస్తుందో ఈయన ముక్కులో పోతుందని నువ్వు అనుకున్నావు. అందుకోసమే నువ్వు ఇప్పుడు అనుకున్నావు నేను ఉన్నాను, అందుకోసం నేను ముంగట వచ్చినాను. అదే విధంగా మన శాస్త్రాలు మనకు చెప్తున్నాయి అన్నట్టు, మనం చేసేదానికి సంబంధం ఏముంది, గురువు, సాధు, శాస్త్రం, ఈ మూడుతో మనం నేర్చుకోవాలన్నట్టు. అందుకోసం బుక్స్ బేస్ అన్నట్టు, ఇది ఫౌండేషన్. ఎవరైతే బుక్స్ చదవారనుకో, ఇంచుమించు ఇట్లా అంటారు, ప్రభుపాద అంటాడు, ఈ బుక్స్ చదవాలనుకో ఏదో ఒక్కసారి జీవితంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది, హరికృష్ణ నుంచి పడిపోయే ఛాన్స్. అందుకోసం మనం బుక్స్ చదువుతూ ఉండాలి. బాగా కష్టపడి రాసిండు ప్రభుపాద్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 69, 70 years అప్పుడు ఆయన బాగా కష్టపడి ఎంత శ్రమించి బుక్స్ రాసిండు. ఎందుకంటే ఇది బేస్ అన్నట్టు, ఇది మనకు చెప్పుతుంది 16 rounds ఎందుకు ఇవ్వాలి, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఎందుకు ఫాలో అయ్యాలి, ఎందుకు అసోసియేషన్లు ఉండాలి, ఎందుకు ఈ భక్తి చేయాలి మనం, ఎందుకు ఈ డీటీ వర్షిప్ చేయాలి, ఇవన్నిటికీ డిపెండెన్స్ అనేది బుక్స్ ఉన్నాయి. అందుకోసం బుక్స్ చదువుతూ ఉండాలి. మనకు పెద్ద పెద్ద బుక్లు చదువుకున్నా చిన్న బుక్లన్నా చదవాలి, ఎందుకంటే ఏమన్నా భావం తెలుసుకోవాలి, భావం. అందుకోసం చిన్న చిన్న బుక్లన్నా చదువుతుండాలి. అట్లీస్ట్ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే చేస్తున్నామో దాని మీద నమ్మకం ఉండాలంటే బుక్స్ చదవాలి. లేకపోతే అదేంటిది, నా భర్త చేస్తున్నాడు, నా తండ్రి చేస్తున్నా, తల్లి చేస్తుందని మనం కూడా చేస్తాం అనుకో, కొన్ని రోజులలో అనేది బంద్ అయిపోతుంది. అందుకోసం బుక్స్ ఆర్ బేసిస్, ఇది అర్థం చేసుకోవాలి. ABC. చాంటింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు పట్ల. ఎప్పుడైతే మనము మాట్లాడతాం కదా, ఈ దేవునితో ఎప్పుడైతే ద్వేషంతో మనం ఇక్కడికి వచ్చిన మటేరియల్ వరల్డ్, మీకు గుర్తు అనుకుంటా ప్రభుజీ చెప్పచ్చు, ఇది నా ఇదైతే యూనివర్స్ ఉందో స్పిరిచువల్ ఇంకా మటీరియల్ వరల్డ్ ఏది కలిసి రూపాయి లాగా, స్పిరిచువల్ ఇంకా మటీరియల్ మొత్తం వరల్డ్ కలిసి ₹1 లాగా. దాంట్లో 75 పైసా ఏదైతుందో స్పిరిచువల్ వరల్డ్ ఉంది, 25 పైసా ఏదైతుందో మటీరియల్ వరల్డ్ ఉంది. మనం మటీరియల్ వరల్డ్ ఉన్నప్పుడు స్పిరిచువల్ వరల్డ్ లేదు మనం. సో అందుకోసం ఇక్కడ నుంచి అదంటారు, ఇక్కడ నుంచి మనం స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళాలి అంటే మనకు ఒకటే రాస్తా ఉంది, అదేంటిది హరినామం. ఎందుకంటే మనం చెప్తాం కదా, సత్యయుగ లోపట్ల ఏముండే, భగవద్ధాం పోవాలంటే ఎవరైనా చెప్పగలుగుతారా? సత్యయుగంలో ఏముండే, వే ఆఫ్ గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్. తపస్సు, నామ సంకీర్తన చేయటం. నామ సంకీర్తన కాదు, నామ సంకీర్తన ఉండే కావచ్చు, కానీ మెయిన్ ఒకటి ఏముండే, తపస్సు, మెడిటేషన్. ఎందుకంటే మనం అప్పుడు మాట్లాడతాం కదా, ఎప్పుడైతే లక్ష్మీ నరసింహ గురించి, అప్పుడైతే హిరణ్యకశిపు ఏం చేసిండు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిండు. ఎందుకంటే అప్పుడు 1,00,000 సంవత్సరాలు జీవితం ఉండే వాళ్ళది. జీవితం ఏదైతే ఇది ఉండే చూడు, ఇప్పుడు ఎట్లా 100 సంవత్సరాలకు వచ్చింది అట్లా అప్పుడు 1,00,000 ఏండ్లు బతుకుతుండే వాళ్ళు. అందుకోసం మెడిటేషన్ చేస్తుండే వాళ్ళు, ఎన్నో ఏండ్లు, 100 ఏండ్లు మెడిటేషన్ చేస్తుండేవాళ్ళు. సో అప్పుడు భగవంతుని చేరుకున్నందుకు అదొక వే అన్నట్టు, వే. దాని తర్వాత సత్యయుగ తర్వాత ద్వాపర్ యుగులు ఏముండే, సారీ త్రేతాయుగులు. హోమం ఉండే ప్రభు. హోమాలని మనం ఎట్లా చెప్పగలుగుతాం, ఎందుకంటే ఎప్పుడైతే
విశ్వామిత్ర ఫస్ట్ టైం దశరథ్ మహారాజు దగ్గరకు వచ్చి ఏం అడుగుతాడు? ఎప్పుడైతే రాముడికి ఇట్లా చిన్న ఉంటాడు కూడా అప్పుడు ఏమంటాడు? మీరు రామ లక్ష్మణులు ఇద్దరు కావాలంటాడు, అంటే ముఖ్యంగా రాముడు కావాలంటాడు. ఎందుకు అడుగుతాడు చెప్పగలుగుతారా? విశ్వామిత్రుడు ఎందుకు అడుగుతాడు వాళ్ళని? అసురులు యాగాన్ని భగ్నం చేస్తున్నారని. ఎస్, దాన్ని మొత్తం అదేంటిది అసురులు వచ్చి దాని లోపట్ల మాంసము మలమూత్రాలు పోస్తుండ్రు. అందుకోసమే రాముణ్ణి అడుగుతున్నట్టు. రాముని దోలిస్తే రాముడు కాపాడతాడు. ఏమైతే యజ్ఞం చేస్తున్నామో అది సక్సెస్ అయితే విశ్వామిత్రుడు. అచ్చా, ఈ యజ్ఞాలంటే ఇది ఒకటే యజ్ఞమా? మన కడుపులో కూడా ఒకటి యజ్ఞం ఉంది, చెప్పగలుగుతారు? ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటిది? జటయజ్ఞం ప్రభుజీ. ఫైర్ ఉంటది, ఫైర్ ఉంటది. ఫైర్ లోపట్ల మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గీ ఇంకంటే స్వీట్ రైస్ అవి ఆఫర్ చేస్తాం కదా. అయితే మన కడుపు లోపట్ల కూడా ఒక యజ్ఞం ఉంది కదా. జటయజ్ఞం ప్రభుజీ. జటయజ్ఞం. యజ్ఞం. అచ్చా, విశ్వామిత్రుడు ఎప్పుడైతే రాముని కోసం అడిగిండో ఏం అడిగిండు? రామునికి ఎందుకు తీసుకుపోయిండు? ఎందుకంటే యజ్ఞం చేతి యజ్ఞకుండు ఉండే దానిలో మలమూత్రాలు మాంసం అవి వేస్తుండే. అయితే దాంతోని విష్ణుమూర్తికి తృప్తి కాదన్నట్టు. తృప్తి కావాలంటే ఏంటి? ప్యూర్ ఐటమ్స్ కావాలి. ఏదైతే బ్రాహ్మణ్ దీని మంత్రోచ్చారణతోని సరి అయిన అదేంటిది ఇవి దాని లోపల వేసేటి అన్ని సరి అయిన వెరీ గుడ్ ద్రవ్యాలు ఇట్లా సక్సెస్ అయితే. అదే విధంగా మన లోపట్ల అయితే జఠరాగ్ని ఏదో కుండం ఉంది దాని లోపట్ల ఏమి వేయాలి మనం? ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు. భగవంతుని నామం. లే, నామం కాదు, సాత్విక ఆహారమే. సాత్విక ఆహారం కూడా కాదు. సాత్విక ఆహారంతో దేవునికి అయితే ఆఫర్ చేస్తాము భగవంతుని ప్రసాదం. భగవంతుని ప్రసాదం వేయాలి దీని లోపట్ల. వెరైటీ వేస్తే ఏమైతుంది? దేవుడు అక్సెప్ట్ చేస్తాడా? చెయ్యాడు. ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు రాముని దొలుకొని వెండు కాపాడుతందుకు, అదే విధంగా మనకు అర్థం కావాలి మన లోపట్ల కూడా జఠరాగ్ని ఉంది. ఎందుకంటే మనం ఏం తిన్నా కూడా లాస్ట్ కు దాంట్లో కొన్ని న్యూట్రిషన్స్ మన బ్లడ్ లో కలిస్తే మిగతా వేస్ట్నే వెళ్ళిపోతాయి, కరెక్ట్? కానీ నువ్వు ఆలోచించు, మన కంఠం నుంచి అది మనమైతే ఎప్పుడైతే ఆఫర్ చేస్తున్నాం చూడు, మనం ఏం ఆఫర్ చేస్తున్నామో అది ఆలోచించాలి. మనం నిజంగా ఏం ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పోతుంటాం. ఇప్పుడు కొందరు నాన్ వెజ్ తినేటోళ్ళు కూడా ఉంటారు. సో నాన్ వెజ్ ఈజీగా తినేస్తారు కదా. కానీ వాళ్ళకి ఆలోచన ఉందా? మనం ఏదైతే జఠరాగ్ని ఉంది, ఏదైతే యజ్ఞకుండు ఉందో మన కడుపు లోపట్ల, దాంట్లో మనం ఏమి ఇస్తున్నాం, దాంతో మన జీవితం ఏమైతుంది వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవుతలేదు. అందుకోసమే బాగా జాగ్రత్తగా మనం ఏం తింటున్నామో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఆటోమేటికల్లీ ఆఫర్ అవుతుంది లోపట్ల పోయి. విష్ణు అయితే యజ్ఞకుండు దాంట్లో ఆఫర్ అవుతుంది. సో అందుకోసం అసుంటే తీసుకోవాలి. అందుకోసమే భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. భగవద్గీత ఏమైతే పత్రం పుష్పం ఫలంతో, మొత్తం శ్లోకం చెప్పగలుగుతారు ఎవరైనా? పత్రం పుష్పం ఫలం తోయం రోమ భక్త ప్రయచ్చతి. సగం అంతేనేగా, 50% దేవుడు చెప్తాడు ఇక. అంతే ముంగడికి రాదు. సో పత్రం పుష్పం ఫలం తోయం ఏమడుగుతుండు దేవుడు మనకు? తదహం పత్రమైన పుష్పమైన వెరీ గుడ్. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పత్త, పుష్పం పువ్వులు, పత్రం పుష్పం ఫలం పండ్లు, తోయం అంటే మిల్క్ లేకపోతే వాటర్ ఏదైతే లిక్విడ్స్ ఉన్నాయి. అయితే దానికన్నా ముందు ఒక శ్లోకం ఉంది. యత్ కరోషి యద్ అశ్నాసి యత్ జోసి యత్. దాని లోపల శ్లోకంలో ఏమంటాడంటే, మీరు ఏదైనా తపస్య చేస్తున్నారు అనుకో, ఏమైనా తింటున్నారు అనుకో, ఏమైనా చేస్తున్నారు అనుకో, ఇట్ షుడ్ బి ఆఫర్ టు మీ. నాకు ఆఫర్ చేయాలని కృష్ణుడు చెప్తుండు దాని లోపల. దాని తర్వాత ఇది చెప్తుండు పత్రం పుష్పం అంటే కృష్ణుడు మనకు డైరెక్షన్స్ ఇస్తుండకి మనం ఏం తినాలి, మనిషిగా పుట్టినప్పుడు మనం ఏం తినాలి అని చెప్తుండు కదా. ఇప్పుడు భగవద్గీతలో చాలా మంది అంటారు, భగవద్గీత में किधर लिखा है कि నాన్ వెజ్ नहीं खाने का है. ఇంట్లో నేర్పుతుండు ఫాస్ట్ చెప్తుండు మీరు ఏం చేసినా అది నాకు ఆఫర్ చేయాలి. తర్వాత శ్లోకంలో చెప్తుండు మీరు తినచ్చు అని. అంతే కదా, మనం వీటిని ఆఫర్ చేసి మనం తినచ్చు. సో అందుకోసమే బాగా జాగ్రత్తగా మనం జీవితం బతకాలి. లేకపోతే అంటారు కి భగవద్గీతకి అగర్ ఈ రకంగా నువ్వు చేయాలనుకో, యు ఆర్ ఓన్లీ ఈటింగ్ యువర్ సిన్స్. ఏవైతే ఇవి ఉన్నాయో పాపాలు, అవి పాపాలే తింటున్నారు, అంతకన్నా ఏం లేదు. అందుకోసం జీవితం ఇంకా ఇదైతే. అందుకోసమే మన దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు జూమ్ లో? ఇంచుమించు 31 ఉన్నారు. 31 లకి వెళ్ళి ఎవరన్నా
బై ఛాన్స్ తింటూ ఉంటారు అనుకో, ఇది విధంగా చేస్తున్నాను అనుకో, జాగ్రత్తగా మన జీవితం మనకు మంచిగా కావాలి, ఎక్కువ సమయం లేదు మన దగ్గర. ఇవాళ రేపు యంగ్ వాళ్ళకి జల్దీ తొందర హార్ట్ అటాక్ వస్తుంది, ముసలోళ్ళు ఉండిపోతున్నారు. ఎందుకంటే ముసలోళ్ళు మంచి మంచి పదార్థాలు తిన్నారు, అందుకోసం ఎక్కువ రోజులు బతుకుతుంది. ఇప్పటి వాళ్ళు బర్గర్ పిజ్జాల మీద ఉంటారు, అందుకోసం తొందర వెళ్ళిపోతారు. అందుకోసం జాగ్రత్తగా నోట్లకి ఏం వెళ్తుందో మనం ధ్యానం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి ఆఫర్ టు కృష్ణ. ఇంకా సాత్విక ఆహారం తీసుకోవాలి. అయితే మన లోపల ఏదైతే యజ్ఞం చేస్తున్నామో అది కంప్లీట్ అవుతుంది అన్నట్టు. మనం ఏదైతే మన బాడీ దేవునికి ఆఫర్ చేయాలనుకుంటున్నామో అది కంప్లీట్ అవుతుంది. సో బుక్స్, మనం బుక్ చాంటింగ్ గురించి వెళ్ళింది, సారీ చాంటింగ్. సో అందుకోసమే ప్రభుపాద్ చెప్తాడు. ప్రభుపాద్ ఏమంటుండు, 69 years లోపల ఎప్పుడైతే న్యూయార్క్ వెళ్ళిండో ఆయన దగ్గర 40 రూపాయలు ఉండే. 40 రూపాయలు అనేది కాదు ముఖ్యం, ఆయన అంటుండే ఏ విధంగా మార్చిండు. ఓన్లీ నేను చాంటింగ్ చేసినాడు, పార్క్ లో కూర్చున్నాడు, హరే కృష్ణ మహామంత్రం కంటిన్యూ అంటూ పోయింది, అది మ్యాజిక్ చేసేసి. కరెక్ట్. సో అందుకోసమే ఒక్కొక్కసారి అంటారు, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తారు మనకి. అదేంటిది, ఒక మనిషి ఉంటాడు, ఒక మనిషి ఉంటాడు, అలీబాబా జీన్ ఉంటుంది గుర్తు కదా. ఇట్లా మనం ఏదన్నా ఇట్లా ఇట్లా అనగానే ఎంత జీన్ వస్తుంది. జీన్ వచ్చి అంటాడికి ఏం కావాలో చెప్పు అంటాడు. సో ఆ జిన్ ఒక కండిషన్ ఏముంటది అంటే, ఎప్పుడైతే మనం ఇట్లా అలీబాబా దాన్ని జిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కండిషన్ ఏముంటది అంటే, కంటిన్యూ దానికి వానికి పని చెప్తూ ఉండాలి. వానికి ఎప్పుడైతే పని చెప్పావనుకో అప్పుడు మనం తినేస్తుంది, దాని కండిషన్ అట్లా. సో ఇక రాగానే ఏం చేస్తాడు వాడు, ఎగ్జాంపుల్ రూపంలో ఈ పని చేసుకురా అంటాడు, అంటే ఆ పని చేసుకొని వస్తాడు. ఆ పని ఏంది చెప్పు, ఇంకా వేరే పని, ఈ పని చేసుకురా అంటాడు, ఆ పని చేసుకొస్తాడు, ఈ పని చేసుకురా అంటాడు, చేస్తాడు. ఇలా అన్ని చెప్పినన్ని చేసేస్తుంటాడు, తొందర 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 చేసేస్తుంటాడు. చేసేసినాక ఇక లాస్ట్ కు చెప్పు ఇప్పుడు ఇంకేం చేయాలి, వీనికి అర్థం కాదు, అన్ని ఐడియాస్ అవుట్ అయిపోతాయి. ఏం చేయాలి ఏం చేయాలి, లేకపోతే నన్ను తినేస్తాడు. అయితే ముంగట లేదా ఒక నిచ్చెన కనబడుతుంది, అది 108 ఉంటుంది. 108 దానికి స్టెప్స్ ఉంటాయి. అయితే దానికి ఏం చెప్తాడు, ఇది ఎక్కువ దిగు, ఎప్పుడైతే నేను ఆపు అనే చూడు అప్పుడాక నువ్వు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టు. వీని ఎప్పుడైతే తినేస్తందుకు పోతుంటుందో అప్పుడే ఇది చెప్పేస్తాడు. చెప్పంగానే వాడు పోతాడు, 108 ఎక్కుతాడు. అదే విధంగా మన మనస్సు కూడా అదంటే చంచలం హి మన కృష్ణ. అర్జునుడు భగవద్గీతలో చెప్తుండే ఏమంటుండు, నేను గాడుపును ఆపగలుగుతా కానీ మనసును ఆపలేను. ఇక నువ్వు ఆలోచించండి, ఆయన గాడుపును ఆపగలుగుతాడు, మనం గాడుపును కూడా ఆపలేము. సో మన మనసు ఏమేమైతే చంచలి మన కృష్ణ. అందుకోసమే దీనికి ఏమి ఇస్తారు, జపమాల ఇస్తాం మనం. జపమాల 108 బీడ్స్. ఒకసారి ఇట్లా తిరుగుతుంటాం, ఒకసారి ఇట్లా తిరుగుతుంటాం, ఒకసారి అయితే జపం చేస్తూ ఉంటే ఏంటిదంటే మన మనసు మనకి ఎక్కువ తక్లీఫ్ ఇయ్యేది, కొద్దిగా కుదుట పడతా, శాంతమైతే. అందుకోసం జపాలు అంటారు. ఇంకా జపాతోని మొత్తం మన జీవితం మారుతుంది. నా ఎగ్జాంపుల్ ఇప్పగలుగుతా. నేను గోల్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా, అయితే నేను నాన్ వెజ్ తింటుంటే, ఎందుకంటే యాజ్ యూజువల్ మన ఇళ్ళలో ఎట్లా తెలంగాణ అది అంటారు కదా, మీరు ఎక్కువ ఆంధ్రులు కావచ్చు, కానీ అప్పుడైతే అన్ని మిక్స్ ఉండే, ఆంధ్రప్రదేశ్ అంటే మిక్స్ ఉండే. ఇంకా ఇండియాలో ఫస్ట్ వస్తుంది ఇది లిక్కర్ కన్జంప్షన్ ప్లస్ మీట్ కన్జంప్షన్ లో మన తెలంగాణ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏముంటుందంటే తిను తాగు పండుకో ఎంజాయ్ లైఫ్ ను, మాకేం అవసరం లేదు. అంటే మన తండ్రి ఎట్లా వెళ్తుండ్రు, మన తండ్రి ఏ విధంగా బతికి మనం కూడా అట్లా బతకాలి, మన పిల్లలు బతకాలి, ఇదే విధంగా నడుస్తుంది. అదే నాన్ వెజ్ తింటుంటే కానీ ఎక్కువ నేను తాగలే, ఎక్కువ నేను సిగరెట్ గిట్లా తాగలేదు, దేవుని దయ అనుకో. నేను బాంబే వచ్చి చిన్నప్పుడే ఉండిపోయిన. అయితే నేను కాలేజ్ లైఫ్ తీసిన ఎట్లనే దోస్తున్నాను. తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 23, 24 నేను హరికృష్ణలో వచ్చాను. హరికృష్ణలో వచ్చినప్పుడు ఏమిటంటే మా ఇండ్లలో కంపల్సరీ ఉంటాయి అట్లీస్ట్ 3 times అన్న మీట్ తినాలి, వేరే ఏం తినకుండా నడుస్తుంది. ఇంకా ఇష్టం ఉంటుంది ఆగచ్చు, ఎందుకంటే మా ఇండ్లలో ఏంటిదంటే ఇట్లా కన్జర్వేటివ్ ఫ్యామిలీ, ఓపెన్ ఉంటుంది, ఎవరు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ కళ్ళ ముంగట చేయాలి, దాచుకొని చేయొచ్చు. నేను టెంపుల్ వెళ్ళినప్పుడు ఒక 2-3 నెలల తర్వాత 6 నెలల తర్వాత గౌరాంగ్ ప్రభు ఉండే మా కౌన్సిలర్, ఆయన అన్నాడు, ఈ ప్రభుజీ జపం చేయి, చాంటింగ్ చేయి, ఇంకేం చేసే అవసరం లేదు. చాంటింగ్ అంటే అప్పుడు అహంకారం ఎక్కువ ఉండే కదా, ఇప్పుడు జపమాల పట్టుకోవాలంటే మనకు కష్టం. ఇప్పుడు మీతోనైందో లేదు, కానీ నాతోనేమైంది, మేము దాచుకొని వేళ్ళ మీద జపం చేసుడు స్టార్ట్ చేసినాం. హరే కృష్ణ అనుకుంటా, ఇవి 9 అయితే ఇటు 12 అవుతాయి, ఇది అంటారు కదా.
ఇదేంటి 12 తొంబులు 108 ఇట్లా ఈ విధంగా లెక్క పెట్టుకుంటే జపం చేస్తుంటే ఏదో విధంగా మెల్లమెల్లగా జపమాల తీసుకొని ఇట్లా దాచుకొని చేస్తుంటే ఈ విధంగా చేస్తూ 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 పోయినాక కొన్ని రోజుల తర్వాత ఆయన అన్నాడుకి నేనే అడిగిన ప్రభుజీ నాన్ వెజ్ బంద్ కర్నా పడేగా, నాన్ వెజ్ తినడు బంద్ చేయండి. లే నువ్వు జపం అయితే చేస్తుండు, జపం చేస్తుంటావు అయితే నీకు అర్థమవుతుంది. సో ఇదే విధంగా 5 నెలలు 6 నెలలు చేసి అంటే ఇంకా నేను ఇంకా ఇట్లా బాగా జిద్ది ఉండే. నేను తింటుంటే టెంపుల్ పోతుంటే యాక్టివిటీస్ అన్ని చేస్తుంటే ప్రసాదం తింటుంటే మళ్ళీ వస్తుంటే మళ్ళీ తింటుంటే అన్ని చేస్తుంటే. కానీ ఇలాగైతే 4-5 నెలలు అయినాక 5-6 నెలలు అయినాక ఏదో అనిపించుడు స్టార్ట్ చేసి ఇక నాన్ వెజ్ ఇష్టం అనిపించకు, తింటుంటే ఏదో విధంగా అనిపిస్తుండే. ఇట్లా 6 నెలలు కాగానే ఒక్క దినం ఫైనల్లీ నాకు ఏదంటే ఒమిట్ అయిపోయింది, ఇట్లా కక్కేసిన. అది నాతో కాలేదు. ఇక తర్వాత నేను ఆ డే నుంచి అనే ఇక తిన్నాను. ఎందుకంటే ఇది చూపెడుతుంది ఏంటిదంటే జపం అనేది ఇట్ వర్క్స్. ఇది ఇట్లా కాదు ఏదో ముసలోళ్ళు తీసుకొని కూర్చున్నారు జపం చేస్తుండ్రు, అదేంటిది టైం బాగుంది వాళ్ళకి ఏం పని లేదన్నట్టు కాదు. ఇది జపం పని చేస్తుందని నా నుంచి నేనే ప్రూవ్ చేసుకున్నాను. అందుకోసమే ఇది జపం బాగా ఇంపార్టెంట్. ఈ జపంతోని మనం మ్యాజిక్ చేయొచ్చు. ఈ జప ఒకటి ఉంది అంటారు కదా, పంచపాండవులు 5 మందే ఉండే, ఇంకా కౌరవులకు నారాయణి సేన ఇట్లా అన్ని ఇచ్చిండు. కానీ అయినా ఎవరు గెలిచిండు? పంచపాండవులు గెలిచిండు. ఎందుకంటే వాళ్ళతో కృష్ణుడు. ఇదే విధంగా జప రూపంలో మనతో ఉన్నాడు దేవుడు. అందుకోసం అర్థం చేసుకోవాలి, ఇది బాగా ఇంపార్టెంట్ ఉంది. ఇంకంటే ఈ యుగంకు ఏదైతే మనము కలియుగం గురించి హరినామం రికమెండ్ చేసింది. హరినామం ఇది వే టు గోయింగ్ హోమ్ బ్యాక్ టు గాడ్ అన్నట్టు. ఇది ఒకటి నేర్చుకోవాలి. సో అసోసియేషన్, బుక్స్, చాంటింగ్, డైట్ అంటారు కదా. ఇప్పుడు టీబీ పేషెంట్ ఉంటాడు అనుకో, ఫస్ట్ ఎట్లా టీబీ బాగా మందికి వస్తుండే ఇండియాలో. అయితే వాడు ఏదైనా ప్లేట్లో తిన్నా ఉంటే ఆ ప్లేట్లో మనం తింటే మనకు టీబీ వస్తుంది. అందుకోసం వాడిని ప్లేట్లన్నీ వేరే వేరే ఉంచుతుంటే మనం, కరెక్ట్ కదా. సో అందుకోసం దాంట్లో తినకపోదు. అదే విధంగా ఎప్పుడైతే దేవునికి ఆఫర్ చేసి మనం అవి తింటాం అనుకో, అయిన క్వాలిటీస్ ఏవైతున్నాయో మెల్లమెల్ల మనకు వస్తాయి. సచ్చిదానంద విగ్రహ, సచ్చిత్ ఆనంద. అందుకోసం డివోటీస్ ఎప్పుడు బ్లిస్ఫుల్ ఉంటారు. వాళ్ళకేమి ఇట్లా ఎన్ని దుఃఖాలు ఉన్నా కూడా కృష్ణుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అనే నమ్మకం. ఇంకా డైట్ కంపల్సరీ అని చెప్పినా కదా, మనం ఏదైతే సాత్విక ఆహారం దేవునికి ఆఫర్ చేసిన తింటూ ఉండాలి. తింటే మన జీవితం. సో ABCD ఇవి బేసిక్స్ ఆఫ్ హరికృష్ణ. సో అందుకోసం ఇవి ఇది చేస్తాం. ఇప్పుడు ఇంకో పాయింట్ నేను మాట్లాడాలనుకోని ఏంటంటే, ఎవరు దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతారు అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఏ విధంగా, తర్వాతనే ఇక క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాం మనం. ఇది ఒక టాపిక్ మాట్లాడి తర్వాత. ఎవరున్నా మాతాజీ? చెప్పండి. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? చిన్న హింట్ ఇస్తాం మీకు, మీరు చెప్పాలి. నన్ను మీరు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి మీరు? మీకు దగ్గరగా మేము ఉండాలి. బ్రేక్ అవుతుంది మాతాజీ, బ్రేక్. మీకు దగ్గరగా మేము ఉండాలి ప్రభుజీ. దగ్గరగా ఉండాలి. ఇంకా కొద్దిగా. ఇప్పుడు అనుకో, అంటే మీరంటే దూరం ఉన్నారు, దగ్గర అంటే ఇప్పుడు నా దగ్గర సత్సంగంలో జరాలి. ప్రణామాలు చేయాలి ప్రభుజీ. సేవ భగవంతుని సేవ. హరిబోల్. భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం కాదు, ఏం చెప్పింది? హరే కృష్ణ. భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే ఇస్తాడు. హరే కృష్ణ. చెప్పు. భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. కొద్దిగా ఇంకా అది అంటారు 2 విధాలు. ఇప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలంటే
నా భగవంతుడి గురించి మీద ఇప్పుడు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు నన్ను శరణాగతి కావాలి ప్రభుజీ. ఒక్క నిమిషం భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఒక్క నిమిషం ఓకే, ఇప్పుడు నన్ను మీరు చూస్తుండ్రు కదా ఫోటో దీంట్లో వీడియోస్ లో చూస్తుండ్రు అయితే మీకు ఏదో ఒక రకంగా జడ్జ్ చేయగలుగుతున్నాను. ఆమె దీని బ్లూటూత్ టచ్ నన్ను ఏ విధంగా మీరు ఇమాజిన్ చేయగలుగుతున్నారు, అరే ఈయన మాట్లాడుతుండే ఈ రకంగా అయితే ఈయన ఈ రకంగా ఉన్నాడు కావచ్చు, ఈయన ఇట్లుండు అట్లుండు అని ఇట్లా జడ్జ్ చేస్తుండ్రు కావచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎవరైనా పర్సన్ చూస్తాం కదా, మనం చూస్తుంటాం, మరి జడ్జ్ చేస్తాం ఈ విధంగా. గురువు గారి మీద నమ్మకం ఉండాలి. చెప్తాను. సో దేవుని చూసినప్పుడు కూడా మనం జడ్జ్ చేస్తుంటాం, ఈయన ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు. కానీ ఇది సక్సెస్ అవుతుందా? ఇది సక్సెస్ కాదు కదా. మనము నా గురించి మీకు తెలుసుకోవాలంటే ఇది ఒకటే మార్గం ఏమిటంటే నేను చెప్పాలి మీకు, కరెక్ట్ కదా. నేను హానెస్ట్గా నేను చెప్పాలి, నేను ఇక్కడ బాంబేలో ఉంటా, నేను ఇది చేస్తుంటా, ఇట్లున్నా అట్లున్నా, అయితే మీరు గుర్తుపట్టగలరు. సో అదే విధంగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఏంటిదంటే దేవుడు తన గురించి ఏదైతే చెప్తుండో అవి మనం వినాలి, కరెక్ట్ కదా. ఇప్పుడు మన హిందూ ఏదైతే ట్రెడిషన్స్ నడుస్తున్నాయి చూడు, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకో, డాక్టర్ వాడు 12th వరకు చదివి MBBS చేసి మళ్ళీ MS చేసి అది ఇది చేసినాక తర్వాత వాడు డాక్టర్ అవుతాడు. ఇప్పుడు మనము ఎప్పుడన్నా బీమార్ ఉంటే మనకు ఏమైనా అవుతుంది అనుకో, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకో, డాక్టర్ ఏమంటాడు, నీకు ఇది ఇది అయినట్టుంది, నేను నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తున్నా, కొన్ని గోళీలు ఇస్తున్నా, తీసుకో, సరి అవుతా అంటూ. కానీ మనం అంటామా డాక్టర్కు, నాకేమైంది చెప్పు, నువ్వు ఈ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నావు, ఈ గోళీలు ఎందుకు వేసుకోవాలి, 3 పూటలు ఎందుకు వేసుకోవాలి, అడుగుతామా ఎప్పుడన్నా? అడుగుతామా? అడుగుతాం. ఎందుకంటే ఆయన క్వాలిఫికేషన్ కు అంత కష్టపడ్డాడు, ఇంకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన గుర్తు, బరాబర్. అదే ఆర్కిటెక్ట్ అనుకో, 100 అంతస్తుల బిల్డింగ్ కడుతుండు, వాడు చెప్తుండు ఇక్కడ యాంగిల్ ఏంటి, ఎంత స్పేస్ ఎడుండి, ఎంత దీన్ని బ్రాడ్ ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి. వానికి అడుగుతారు ఎవరైనా? అడగారు. ఇవన్నీ సైంటిస్ట్ అనుకో, ఇవన్నీ ఎవరికి ప్రశ్న లేదు. కానీ మనం తెలుసుకోవడం అయితే జ్ఞానం ఉంది చూడు, దీని లోపల అందరు అన్ని ప్రశ్నలు అడుగుతారు, అందరు చెప్తారు. ఇప్పుడు మనం పోతుంటాం కదా, క్యా కృష్ణ భగవాన్ హై నీ, कृष्ण तो वो स्त्री लंपट है, वो कृष्ण नहीं है एक्चुअली, गणपति का पूजा करो, तुम लोग इसका पूजा करो, उसका పూజా కరో అని ఎవడన్నా ఏమని చెప్తాడు. అంటే ఏం చదువు సంధ్యాలు రానోడు కూడా చెప్తాడు, మనం దేవుణ్ణి, దేవుడు ఈయనున్నాడు, దేవుడు ఆయనున్నాడు, సాయిబాబా అనే దేవుడు, సంతోషి మాత అనే దేవి, ఇట్లా చెప్తారు. ఎవరు ఏం జ్ఞానం ఇదే ఎప్పుడు అంటారు కదా కి రాజ విద్య రాజగుహ్యం, ఇదైతే ఉన్నదో టాప్ మోస్ట్ సీక్రెట్ ఉంది, ఇదైతే కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని. ఇది అన్ని విద్యల కన్నా పెద్ద విద్య ఇది. దీన్ని అర్థం చేసుకోవాలంటే దానికన్నా ఎక్కువ రోజులు పడుతుంది. కానీ మళ్ళీ మనం చూస్తాం, ఎవరన్నా మన హిందువులలో ఎవరన్నా బుక్లో రాస్తారు, ఏమన్నా చేస్తారు, ఎంత ఈజీగా చీప్ గా తీస్తుంది. సో అందుకోసమే హరికృష్ణ మూమెంట్ అనేది దీని నుంచి కాపాడుతుంది, చీటర్స్ నుంచి మనం కాపాడుతుంది. ఎందుకంటే ఇది ఒక పరంపరలు వస్తుంది, కృష్ణుడి నుంచి వస్తుంది ఈ పరంపర. కృష్ణుడు తన గురించి ఏదైతే చెప్పుతుండో అది మన భగవద్గీత భాగవతం త్రూ మనకు అర్థమవుతుంది ఈ కృష్ణుడు అనేవాడు దేవుడు ఉన్నాడు, ఇంకా నేను సరెండర్ కావాలని చెప్తుండు. ఇది అన్ని విద్యల లాగా లేదు, ఇది కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని. అందుకోసమే ఒక పరంపరలా రావాలి, పరంపరలు వచ్చి కృష్ణుని తెలుసుకుంటందుకు ప్రయత్నం చేయాలి. మనం పరంపరలు లేమనుకో, మనం సంతోషి మాతను కూడా పూజ చేయగలుగుతాం, సాయిబాబాను పూజ చేస్తాం. ఆంధ్రులకైతే సాయిబాబా అంటే బాగా ప్రేమ, ఇక తెలియదు ఆయన ఎందుకంత ప్రేమను. కానీ కొన్ని మనం దీంట్లో చెప్తారు సంతోషం మాతానే లేదు యాక్చువల్లీ, కానీ ఆయన ఇట్లా చేస్తారు. అందుకోసమే దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక మన ఇస్కాన్ సొసైటీ అనుకోస్తుంటే సొసైటీ అయితే జెన్యున్ సొసైటీలు ఉన్నాయి, దాంట్లో రావాలి, దాంట్లో ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇది ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఇంకా దేవుడు తన గురించి ఏం చెప్తుండో మనం అది పరంపరలు వస్తుంది అన్నట్టు. దేవుడు బ్రహ్మ చెప్పిండు, బ్రహ్మ నారద్ చెప్పిండు, నారద్ వ్యాసదేవ్ చెప్పిండు, వ్యాసదేవ్ నుంచి సుఖదేవ్ గోస్వామికి వచ్చింది, సుఖదేవ్ గోస్వామి నుంచి ముంగట వస్తూ మనలాకి వచ్చింది. నన్ను అర్థం చేసుకుని ఉంటే ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అని దేవుడు చెప్తుంది. అందుకోసమే బాగా ఇంపార్టెంట్ ఇది ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇది ఓన్లీ భక్తి ఏంటిది ఇట్లా ఇమోషనల్ ఇది కాదు, ఇది ఒక
ఇస్కాన్ ఏదైతే సొసైటీ తయారు చేసింది కదా ప్రభుపాద్, ఇది ఇన్స్టిట్యూషన్ లాగా ఉంది. ఒకటి ఇన్స్టిట్యూషన్, దీని లోపట్ల భక్తి ఎట్లా చేయాలి, భక్తి చేసి భగవంతుని ఎట్లా చేరుకోవాలనేది మనకు నేర్పుతారు. మనం అందుకోసమే బాగా ఇంపార్టెంట్ ఈ క్లాసులు అటెండ్ చేసుడు, ఈ జపం చేసుడు, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఫాలో చేసుడు, ఇది బాగా ఇంపార్టెంట్. అందుకోసం కంటిన్యూ ఉంచాలి. ఎవరేమన్నా మనది నడుస్తూ ఉంటుంది జీవితం. ఎందుకంటే ఇవి నా థాట్స్ చెప్తున్నాయి ఇవాళ. నేను స్పెషల్గా నేను ఇట్లా ఏమన్నా లెక్చర్ సిరీస్ తయారు చేసుకొని రాలేను. ఎందుకంటే ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా అయితే నేను అట్లీస్ట్ మనం ఇది చేస్తాం. ఇంకెవరికైనా మన ప్రశ్నలు ఉన్నాయి? ప్రశ్నలు ఉంటే అడగండి, మనం చూద్దాం. దాని నుంచి ఏమైనా వెళ్తూ ఉంటుంది, ఇంకేమైనా తెలుసుకోవచ్చు మనం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రభుజీ, భగవంతుని తెలుసుకోవడం ఎలా అని. అంటే ఆకారంతో మనం తెలుసుకుంటున్నాం, అలాగే భగవంతుడి గుణగణాలను మనము ఇని తెలుసుకుంటాం విచారాల ద్వారా. అన్ని వేదాల ద్వారా కూడా మనం తెలుసుకుంటాం కదా ప్రభుజీ. వేదాలు గురులు అని ప్రభుజీలు చెప్పిన దాంతోని, అంతే కదా ప్రభుజీ. అది కాకపోతే ఏంటంటే మనకు ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువనే కదా ప్రభుజీ. మనం ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉంటేనే మనకు అర్జునుడు కూడా లాస్ట్ దాకా తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది కదా. కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్పేది ఎక్దమ్ కరెక్ట్ చెప్పింది. నేను చెప్పింది కూడా అదే ఉంది. నేను అనేది ఏంటంటే మనం ఇక్కడనో అక్కడనో పోయి దేవుణ్ణి మనం తెలుసుకోలేం. ఏదైతే పరంపరలో ఒక సిస్టంలో వస్తుంది. ఇప్పుడు నాకు ఒక డిగ్రీ కావాలనుకో, బీకామ్ డిగ్రీ కావాలి. నేను సొంతం చదువుకొని సొంతం ఎగ్జామ్ ఇస్తే సరిపోదు, నాకు ఒక సర్టిఫికేట్ కావాలి. అందుకోసం నేను ఒక యూనివర్సిటీ జాయిన్ చేయాలి, బాంబే యూనివర్సిటీ. దాని నుంచి వాళ్ళు అయితే సర్టిఫికేట్ ఇస్తారో అది నాకు ముంగటేమైనా పనికి వస్తుంది. సో అదే విధంగా మనం ఇంట్లో కూర్చొని జంగల్లో కూర్చొని భక్తి చేస్తాం, ఇదైతే అదైతే కాదు. ఒక ఇన్స్టిట్యూషన్లో పోవాలి, సిస్టమేటిక్ స్టడీ చేయాలి. స్టడీ చేసినాక మనం నిజంగా కృష్ణుడిని అర్థం చేసుకోగలుగుతాం అన్నట్టు. మనకి ఎవరైనా కృష్ణుడి నుంచి ఏమన్నా చెప్పినా కూడా, ఏమన్నా అది ఇది మాట్లాడినా కూడా మనదైతే నమ్మకం ఉందో అది పోదు. ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడతారు కదా, మన ఈ సొసైటీ లోపల అతి హీనంగా మాట్లాడుతుంటారు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. కానీ డివోటీస్ ఎట్లా, డివోటీస్ కు దేవుడు అంటే ఇంత ప్రేమ కదా, నువ్వు ఎన్నెన్నెళ్ళు 1,00,000 చెప్పినా సరే నా భక్తి నేను ఇడువ, కృష్ణుడు నాకు సర్వస్వం, ఆయన నన్ను కాపాడుతున్న నమ్మకం ఉంది. ఇంకా నా దగ్గర సిస్టమేటిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. నా గురువులు ఎవరైతే పెద్ద పెద్ద మహానుభావులు ఉండను, ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళకి మనకి పరంపర నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళకి సెల్ఫ్లెస్ సర్వీస్ చేసింది వాళ్ళందరూ. వాళ్ళు ఏం కోరలేరు ఇట్లా, వాళ్ళు మనకు సమాజంకి ఇస్తూ పోయింది. అయితే వాళ్ళు చేసింది తప్పు కాదు అనేది మనకు నమ్మకం ఉంటుంది. అందుకోసం దాన్ని మనం గట్టిగా పట్టుకోవచ్చు. కరెక్ట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కిరణ్ మాతాజీ. వరలక్ష్మి మాతాజీ. ప్రభుజీ దండోత్సవం. సారీ. చెప్పు చెప్పు. ఇప్పుడైతే మన తెలుగు మీరేమని చెప్పచ్చు మాతాజీ. అదేం లేదు ప్రభుజీ, జస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ ఎప్పుడు అంటే ఛాలెంజ్, హెల్త్ వల్ల కానీ దేని వల్ల కానీ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ప్రభుజీ. డెడికేషన్, సిన్సియారిటీ తగ్గిపోతుందేమో అని ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో హౌ టు ఓవర్కమ్ దట్? మాతాజీ మనకు అంటారు, ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే, ఏ మొత్తం ఈ మడే వల్ల సాఫ్ట్ థింగ్ అంటే కాటన్ అంటారు అన్నట్టు. కాటన్ ఏదైతుంటే రూహి, కాటన్ ఏదైతుండే దూది, సాఫ్ట్ థింగ్, సాఫ్ట్ థింగ్. ఇంకా హార్డ్ ఏది ఉంది, అన్నిటికంటే హార్డ్ ఏది ఉంది ఈ లోకంలో? స్టోన్. కరెక్ట్, యాజ్ హార్డ్ యాజ్ స్టోన్ అంటాం కదా మనం. యాజ్ సాఫ్ట్ యాజ్ కాటన్, యాజ్ హార్డ్ యాజ్ స్టోన్. ఇప్పుడు మనం ఒకటి ఎగ్జాంపుల్ ఏమిస్తారు, కి సాఫ్ట్ అవుతుందో దూదితోని మనం రౌతును కొయ్యచ్చా, అంటే మెల్లమెల్లగా దాన్ని ఇది చేయొచ్చా, దాన్ని
కొయ్యొచ్చా అంటే ఇరగొట్టచ్చా అని ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఎంతమందికి అనిపిస్తుంది దూదితో మనము రౌతును మెల్లమెల్లగా దాన్ని ఇది చేయొచ్చని, చీర్ చేయొచ్చని? చెప్పండి చెప్పండి. ఎప్పటికీ Actually ఇది పాసిబుల్ కాదు ప్రభుజీ. కష్టం ప్రభుజీ. కష్టమా? రాయిని కొయ్యాలంటే కొయ్యలేము కదా. కొయ్యలేము. అచ్చా, ఎవరన్నా చెప్పగలుగుతారా కొయ్యగలుగుతామని, చీర్చగలుగుతామని? ఒకటి కాటన్ ప్రభుజీ కాటన్ చేత్తోనే ఇట్లా లాగితే వస్తది కదా ప్రభుజీ. Stone. కాటన్ తో లేదా తాడు తయారు చేస్తారు మాతాజీ. తాడు అతనే తయారు చేసి తాడుతో ఆ, తెంచగలుగుతారు. అంటే ఒక ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఒక బావి ఉంటది కదా, బావికి బౌండరీ ఉంటది. బౌండరీ, ఆ బౌండరీకి లేదా మనం ఎప్పుడైతే నీళ్లు తీస్తాం కదా, అయితే తాడు చూడు ఊకే దానికి బౌండరీకి తలుగుతుంటది. ఓ 20, 25, 30 ఏళ్ళకి మెల్లమెల్లగా ఇట్లా గీతలు పడుతుంటాయి. అంటే అది కట్ అవుతుంది కదా మెల్లమెల్లగా. అరుగుతూ వస్తుంది అన్నట్టు. అది ఎందుకు అవుతుంది? అది రాపిడి ఎవ్రీ డే చేస్తున్నాం మనం. ఎవ్రీ డే నీళ్ళు పడుతున్నాం, ఎవ్రీ డే చేస్తున్నాం. ఒక్క దినం చేస్తే అయితే లేదు, కానీ ఎవ్రీ డే చేస్తే అవుతుంది. అదే విధంగా భక్తి కూడా అదే విధంగా ఏవైతే మనకు నేర్పిన చూడు మనం ఎవ్రీడే చేస్తూ పోవాలి. ఎందుకంటే ఫస్ట్ డేలో మనం ఎక్స్పెక్ట్ చేయరాదు అది రౌతు పలిగిపోతుందని. కానీ నువ్వు చేస్తూ ఉంటే ఏదైతే సాఫ్ట్ ఉంది చూడు, హార్డ్ అని కూడా కథం చీర్చగలుగుతుంది. అదే విధంగా మన భక్తి అనేది ఏంటిది? మన స్ట్రగల్ లోపట్ల ఈ స్ట్రగ్లింగ్స్ అన్ని ఉంటాయి. మైండ్ డైవర్ట్ అవుతుంటది, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్. అయినా సరే నా 16 నోట్స్ నేను చేస్తా, నా నియమాలు నేను ఫాలో చేస్తాను, దేవునికి ఏ విధంగా చూపెడుతుంటావు కదా, అది ఇట్ సెల్ఫ్ దేవుని ఏదైతే మనసు ఉంటుంది చూడు, అది మెల్లమెల్లగా ఇది కరుగుతుంటది. అరే వీడు ఇంత కష్టపడుతుండు, సో నేను హెల్ప్ చేస్తా. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు అనుకో, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమైనా హోంవర్క్ ఇచ్చిన అనుకో, మన ప్రాజెక్ట్ వాడు సొంతంగా చేస్తుంటాడు అనుకో, మనం చూస్తుంటాం, మనం చెయ్యని వాడు చేసుకుంటాడని. కానీ వాడు బాగా కష్టపడుతుంటాడు కాదు, ఇక వాడు ఊకే చేస్తుంటాడు, అది బ్రేక్ అవుతుంటది, సరిపోతుంది, చెమటలు వస్తుంటాయి, ప్రొద్దున లేవగానే సబ్మిట్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పక్క దగ్గర నాన్న నేను చేస్తా పికరేకు, నువ్వు నాకు హెల్ప్ అని చేసిస్తారు కదా. అదే విధంగా మన స్ట్రగల్స్ లోపట్ల మనం ఇవన్నీ చేస్తుంటాం కదా. ఏ విధంగా అయితే తల్లిదండ్రుల మనసు కరుగుతుందో అదే విధంగా దేవుని మనసు కూడా కరుగుతుంది. ఎందుకంటే ఈజ్ ఆల్సో పర్సన్, ఆయనకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకు కూడా ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. అందుకోసం మనది కన్సిస్టెన్సీ అనేది ఉండాలంటూ. కన్సిస్టెన్సీ లేకపోతే బాగా కష్టం. కన్సిస్టెన్సీ లేదంటే ఇట్ సెల్ఫ్ షోస్ ల్యాక్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ కృష్ణ. మనకు దేవుడి మీద అంత ప్రేమ లేదని చూపెడుతున్నాం. మన ప్రయారిటీ ఏమి ఉండాలి? మన ప్రయారిటీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే మనం చూస్తాం కదా మన లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా 2 పూటలు భోజనం సరిగ్గా చేస్తాం, రాత్రికి పండుకుని సరిగ్గా వంటాం, అవి ఆగాయి. అదే విధంగా ఇది కూడా అది అంతే ముఖ్యం అనుకొని చేస్తాం అనుకో, దేవుడు మన మీద కరుణ, మర్సీ ఫ్లోస్. అందుకోసమే ఏదో విధంగా స్ట్రగల్ అయినా సరే, ఇప్పుడు 16 రౌండ్స్ ఉంటాయి, ఎవ్రీ టైం నువ్వు కూర్చొని 16 మాల ఇట్లా ఒక్క దగ్గర కూర్చొని చేస్తా అనేది ఇంపాసిబుల్ ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా అటుపోతూ ప్రాబ్లమే అవుతుంటది ఎప్పుడు. కానీ ఏదో విధంగా మనం చేస్తుండాలి. దేవుడు ఏం చూస్తాడు? మన స్ట్రగల్ చూస్తారు, రిజల్ట్ చూడడు. స్ట్రగల్స్, అది స్ట్రగలే మన ప్రేమ. ప్రభుజీ ఇంకొకటి ఎక్స్టెన్షన్. ప్రభుజీ నాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు అసలు మీకు అన్ని ఇయర్స్ ఆఫ్ సీనియారిటీ ఉన్న విషయం ఈ రోజు తెలిసింది. మీరు ఎప్పుడు చూసినా నేను న్యూ కమ్మర్ లాగే మాట్లాడతారు. అసలు హౌ కెన్ యూ రిమైన్ సో హంబుల్? అది కొంచెం చెప్తా ఉన్నావు. సీనియర్ లోపల 2 వర్డ్స్ వస్తాయి. సీన్ ఇయర్స్, ఓన్లీ ఐ హావ్ సీన్ ద ఇయర్స్. హరే కృష్ణలు ఎట్లా వచ్చిన దాన్ని సెటిల్ అయిపోయి ఏం చేయకుండా ఉన్నా కూడా సీనియర్ అవుతుంది, ఏం చేసి ప్రత్యేకంగా ఏం చేసే అవసరం లేదు. అదే విధంగా మా జీవితం వెళ్తుంది. ఇదంతా మర్సీ మాతది. దీని లోపల ఏమి ఉండదు మాతది. ఇగో అది అంటారు కదా, పోకిరలు చెప్తాడు డైలాగ్, గుండు దిగిందా లేదు అది ముఖ్యం, ఎప్పుడు వచ్చినావు ఏం చేసినావు అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు అనుకో ఓ 2 నెలల ముందు, ఏడాది ముందు వచ్చినా కూడా వాడు మంచి భక్తుడు అయినా అనుకో, 30 ఏళ్ళు కూడా వనికిరావు. కానీ ముఖ్యం మన పాయింట్ ఏంటిది? లవ్ ఆఫ్ గాడ్. దేవుని మీద ప్రేమ ఎంత పెరుగుతుంది నీకు? దినదినం పెరుగుతుందా లేదా? సెల్ఫ్లెస్ లవ్ ఏదైతే ప్రభువా నేర్పుతుందో అది మనకు పెరుగుతుందా లేదా? అది ముఖ్యం. 30 ఏళ్ళు కూడా దేవుని మీద నమ్మకం లేదనుకో, అది వేస్ట్ లైఫ్.
ఇంకా ఏడాది 2 నెలలు 3 నెలల్లో కూడా భావాలు వచ్చింది నన్ను. అరే నిజంగా ఇప్పుడు నేను కొందరు వింటా కదా అప్పుడు అది Yes, friends. ఆస్కర్ ఏక్ ములాఖాత్ ఒకసారి చూసినాను ఒక మాతాజీ అన్ని తింటుండే తాగుతుండే హెయిర్ హోస్టెస్ ఉండే ఆమె. కానీ ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషన్ వచ్చిందో ఒక్కసారి ఇన్నది అంతే మనం నాన్ వెజ్ తినద్దు చాయ్ తాగొద్దు అంటుండే అదే రోజు నుంచి బంద్ చేసింది. ఆమె టైం తీసుకోలేదు. ఎంత కష్టం అది. సో ఇట్లా మంది ఇట్లా కొట్టేసి కూడా ఉన్నారు మాతాజీ. మనం ఏమంటారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మనం మెల్లగా నడుస్తుంది లైఫ్ టైం. కొందరు ఇప్పుడు ఇవాళ వస్తారు వింటారు, అరే ఇట్లుందా నేను తినే వాళ్ళ నుంచి అయిపోతుంది. చాలా ఎక్కువ గ్రేట్ కదా వాళ్ళంటారు. Obviously, ప్రభు అది చాలా ఎప్పుడు మళ్ళీ చాయ్ మీదకి వచ్చింది వచ్చింది ప్రభుజీ, మళ్ళీ చాయ్ మీదకి వచ్చింది. హరే ఎప్పుడు వచ్చింది ఏం చేసింది కన్నా ముఖ్యం నీకు దేవుని మీద ఏదైతే లవ్ ఆఫ్ గాడ్ ఏది ఉందో అది పెరుగుతుందా లేదా అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత చెప్పండి. ప్రభుజీ ఒకటి అడిగేది ఉంది. ఇట్లా ఇప్పుడు అన్ని వింటున్నాము కానీ గుర్తుండడం లేదు ప్రభుజీ. ఇప్పుడు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదన్నమాట జ్ఞాపక శక్తి. అన్ని వినడము ఇష్టమే కానీ అందులో కొన్ని ఎప్పుడన్నా ఎవరన్నా ఏమని అడిగితే అది గుర్తుండడం లేదు ప్రభుజీ. ఇప్పుడు శ్లోకాలు కానీ ఎప్పుడన్నా చెప్పినవి కానీ గుర్తుంటలేవు ప్రభుజీ. మరి ఏం చేయడం? అది 15th చాప్టర్ లో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు నేను కూడా మర్చిపోయాను. దానిలో ఒకటి మత్త స్మృతి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ సర్వస్య వేదర్ వేద. దీని లోపల ఏం చెప్తున్నారంటే ఫ్రమ్ మీ కమ్స్ ద రిమెంబరెన్స్, ఫర్గెట్ఫుల్నెస్ అండ్ నాలెడ్జ్. 3 వస్తాయని చెప్తున్నాను. ఫ్రమ్ మీ కమ్స్. అందుకోసమే ఎక్కువ మట్టుకు మనం ట్రై ఏం చేయాలంటే ఎవ్రీడే రీడ్ చేయాలి. ఎవ్రీడే, ఒక్క రోజులో కాదు. అని అంటారు కదా ఏక్ దినమే నహి హోగా లేకిన్ ఏక్ దిన్ హోగా. అదే విధంగా ఎవ్రీడే ఇప్పుడు అంటారు కదా నువ్వు సేవలు ఎన్నని యంగ్ ఉన్నావు, డైనమిక్ ఉన్నావు, అన్ని సేవలు చదువుతారు, జన్మాష్టమి చేస్తాము, మనం ఇది చేస్తాము, అది చేస్తాము, అన్ని చేస్తాం. కానీ ఒకసారి ఏజ్ అవుతూ ఉంటది కదా ఫిజికల్ థింగ్స్ మనం చేయలేము. కానీ అట్లీస్ట్ బుక్స్, జప, ఈ 2 మన నుంచి ఎవ్వరు గుంజుకోలేరు, తీసుకోలేరు. అందుకోసం మనం ధ్యానం ఏముంటుందంటే ఇప్పుడు ఇలాగ లెక్చర్స్ అవుతుంటాయి. మనం ఎవ్రీడే భాగవతం ఎందుకు వింటాం? నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకర్ భక్తిర్ భవతి నైష్టికి. ఎవ్రీ డే దీన్ని కొద్దిగా ఇంకా మనకు అవసరం లేని మైండ్లోకి వెళ్ళి తీసేస్తూ ఉండాలి. అవసరం లేని మన లోపల మైండ్లో నిండినే అనుకో అవసరం ఉన్న వీటికి జాగు ఉంటుంది, స్థలం ఉంటుంది. అందుకోసం ఇప్పుడు మనం ఒకసారి పెద్దగా మన పిల్లల రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, పెళ్లిళ్ళు, ఇక మనం రిటైర్డ్కి వచ్చినాము అంటే అట్లీస్ట్ యంగర్ జనరేషన్కి అప్పచెప్పి మనం దీని లోపల ఉండాలి. ఏంటిది బుక్స్ చదువుతుండాలి, అసోసియేషన్లో ఉండాలి. అయితే దేవుడు మనకైతే జ్ఞానం అనేది ఉంది, ఆయన ఇట్స్ రివీల్స్ అన్నట్టు. అది మనం ఇట్లా స్పెషల్గా ఎండెవర్ చేసే అవసరం ఉంటుంది. అందుకోసమే అంతా మనం ఇది కావద్దు. ఇగో మంత్ర తంత్ర యంత్ర ముద్ర ఇవన్నీ మనకిరావు చచ్చిపోయేటప్పుడు. అట్లీస్ట్ వీటితో ఏది దొరుకుతుందో అది ఇంపార్టెంట్. అది ఇప్పుడు నువ్వు శ్లోకం చెప్పకుండా ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ టు గాడ్ దేవుడు కూర్చొని నీకు అన్నాడు శ్లోకం చెప్పు లేకపోతే లోపట్టుకొని అన్నాడు. మనకేముందంటే మనం ఇది చెప్తారు. మన ఎగ్జాంపుల్ అయితే సౌత్ ఇండియా బ్రాహ్మణ్ గురించి చెప్తాడో మహాప్రభు ఎప్పుడైతే సౌత్ ఇండియా టూర్కి వెళ్ళిండు కదా రంగనాథ్ టెంపుల్ ఇప్పుడు ఆయన కూర్చొని భగవద్గీత చదువుతుండే. ఆయనకు యాక్చువల్లీ చదువు రాదు కానీ వాళ్ళ గురువు అన్నాడికి ఎవ్రీడే నువ్వు భగవద్గీత చదువుతూ ఉండు. అది ఆయనకు అర్థం కాదు ఏం చదవాలి ఏం చదవద్దు ఎట్లా చదవాలి. అయినా కూడా ఆయన కళ్ళకి నీళ్ళు వెళ్తే అప్పుడు మహాప్రభు అడిగిండు నేను భగవద్గీత చదువుతున్నా కరెక్టే ఏమైనా అర్థమవుతుందా అని. ఆయన అంటాడికి నేను ఇల్లిటరేట్ ఉన్నా కానీ మా గురువు చెప్పిండుకు చదువుమని, ఇక నేను పట్టుకొని కూర్చున్నా, నేను ఏం చేయాలి. మళ్ళీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అంటారికి భగవద్గీతలో అయితే ఫస్ట్ బుక్ మీద పిక్చర్ ఉందో దాని లోపల ఏముంది అర్జునికి పార్థ సారథిగా కృష్ణుడు కూర్చున్నాడు. అర్జునుడు అదేంటే దాని మీద మెయిన్ ఇది ఉన్నాడు, వారియర్ ఉన్నాడు, యోద్ధ ఉన్నాడు, ఇంకా ఆయనకు సారథి రూపంలో కృష్ణుడు ఉన్నాడు. అయితే ఇప్పుడైతే మహాభారతం యుద్ధం అవుతుందో దాంట్లో సౌండ్ ఇంత ఉంటది కదా ఈ సారథికి మాటలతో చెప్పలేము. ఆయన ఏం చేస్తాడు కాళ్ళతో దంతూ ఉంటాడు.
రైట్ సైడ్ లో మనం బటక్స్ కు తంతే రైట్ పొమ్మని, లెఫ్ట్ సైడ్ లో తంతే లెఫ్ట్ పొమ్మని, మిడల్ లో తంతే స్ట్రేట్ పోవాలి. ఇది ఒకటే ఉంది దీన్ని. అది అంటుండకి కృష్ణుడు తన భక్తుని కోసం ఎక్కడికి దిగి వచ్చిండో, అయితే ఇంత మర్సిఫుల్ దేవుడు ఎవరు దొరుకుతారని నేను ఏడుస్తున్నాను. ఆయనకు సారం అర్థమైంది. సారం ఈ కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక్, మొత్తం షడైశ్వర్య పూర్ణ. ఆయన చేడ కూర్చుండు, సారథి రూపంలో కూర్చున్నాడు. ఇంకా ఆ సారథిని తన భక్తుడు కాళ్ళతోని డైరెక్షన్స్ ఇస్తుండు తన్నుకుంటా. కానీ ఇది ఒప్పుకుంటుండు కృష్ణుడు ఆనందంతో ఒప్పుకుంటుండు. ఇంత మర్సిఫుల్ దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడు మాతాజీ ప్రభుజీ ఆలోచించు. ఇంత మర్సిఫుల్ ఏడ దొరుకుతాడు? ఇంకా మనం కృష్ణునికి ఎన్నిగానం పేర్లు పెడతాం తయారుంటాం. అందుకోసమే ముఖ్యం ఏంటిది, మనకు సారం మరవద్దు. మిగతా అన్ని మంత్రాలు తంత్రాలు రాకుండా నడుస్తుంది. జపం చేయాలి అట్లీస్ట్ కొద్దిగా, అది మెల్ల అదే ప్రేమ పెరుగుతుంటది. అది పికరియద్దు నేను మరుస్తున్నా. కానీ అనవసరమైన విషయాలు మన మైండ్ లో నుంచి తీసేస్తే అవసరమైన విషయాలకు మనకు స్థలం ఉంటుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మేము ప్రభుజీ పూణేలో ఉంటున్నాం ప్రభుజీ ఇప్పుడు. నా అందుకోసమే నేను సర్ప్రైజ్ అయినా, వరలక్ష్మి మాతలు వచ్చింది మా క్లాసులలో కనబడేది, ఇక్కడ కనబడుతుంది. అయితే సేవ ప్రభుజీకి ఇక్కడ సేవ దొరికింది మందిర్లో. మేము కూడా సేవ చేస్తున్నాం మందిర్లో. అచ్చా, మన జూమ్ లో లేదా సుజాత మాతాజీ ఒక్కదందే తెలుగులో పేరు కనబడుతుంది. మీరు ఎవరు మాతాజీ? మాతాజీ నేను అది అంటా కదా, మనం లెక్చర్ అంతా ఇచ్చినాక క్వశ్చన్స్ అడుగుతాం మనం, ఎవరికన్నా మన అర్థమైందా. మొత్తం మౌనంగా ఉంటారు అనుకో, దాని లోపల 2 రీజన్స్ ఉంటాయి. ఒకటేమో మొత్తం అర్థమైంది, ఒకటేమో ఏం అర్థం కాదు. అయితే లెక్చర్ ఇచ్చడానికి ఏం అర్థం కావాలి, ఇంతకు అర్థమైందా అర్థం కాదా, అందుకోసం అన్నా మాట్లాడాలి. అర్థమైంది, అర్థం కాలేదు. అది ఓకే, అది నడుస్తుంది. కానీ అట్లీస్ట్ ప్రభుజీ మీరు చెప్పిన దాంట్లో నాకు ఇది అర్థం కాలేదు సరిగ్గా అంటే, ఎందుకంటే నాకు తెలియాలి కదా. ఎందుకంటే ఐ డోంట్ నో యువర్ అదేంటిది మీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు ప్రొద్దున మేము భాగవతం క్లాస్ తీసుకుంటాం అయితే నాకు అందరి గురించి గుర్తుంటాయి. ఎవరైతే నా తోటి అసోసియేట్స్ ఉన్నారో అందరి గురించి నాకు. ఇప్పుడు మా కిరణ్ మ్యామ్ మాతాజీకి నేను ఎట్లా అడిగిన, డైరెక్ట్ అడిగిన. ఎందుకంటే ఆమెకు లెక్చర్ విన్నదంటే ఆమె కొద్దిగా డౌట్ ఉంటుంది, ఆమె అడుగుతుంది. సో అదే విధంగా మీరు కూడా అడగాలి. ఎందుకంటే మనకు భగవద్ధాం పోయేది ఉంది, మనకి ఇక్కడ ఉండేది లేదు. అందుకోసం దానికి ఏం అవసరం ఉందో అడగాలి. అది అంటారు కదా, మూర్ఖుడు అని ఎప్పటిదాకా అంటాము, ఎప్పటిదాకైతే దాని గురించి తెలియదు చూడు అప్పటిదాకా మూర్ఖుడు అంటారు. సో ఎవడైతే ప్రశ్న ఇస్తారు చూడు, 1 నిమిషం కోసం మూర్ఖుడు అనుకోవచ్చు, కానీ దాని తర్వాత జ్ఞానుడు. కానీ ప్రశ్న వేయడానికో జీవితం అంతా మూర్ఖుడే. సో అందుకోసం మనం సిగ్గుపడద్దు. ప్రభుజీ నువ్వు ఇది అడిగినావు, ఎందుకు అడిగినావు, ఎందుకు ఇట్లా చెప్పినావు, నాకు క్లియర్ కాలేదు, నువ్వు చెప్పుకున్నావు. అది ఉండాలి మన లోపల, జిద్ ఉండాలి. సో అందుకోసమే అందరిలాగా ఉండద్దు మనం. సో సంథింగ్ స్పెషల్. సో అందుకోసం మీరు ఎప్పుడైనా ఏమన్నా అనిపిస్తే అడగాలి, మీరు చెప్పచ్చు. సో మన జూమ్ మీటింగ్ హరే కృష్ణ. హరే కృష్ణ. వినబడుతుందా ప్రభుజీ? వినబడుతుంది. ప్రభుజీ ఇప్పుడు మేము మొన్న పూరికి వెళ్ళినాము, అంతకు ముందుకు తిరుపతి బాలాజీకి వెళ్ళినాము. అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఎందుకని? అరే బాపరే, అదే అంటే నువ్వు ఒక స్టేజ్ ముంగడికి పోయినవి, ఇక నీ స్టేజ్ దాకా నేను రాలేనితో ఎట్లా చెప్పగలుగుతాం మాతాజీ. అది దేవుని మీద అంత ప్రేమ ఉంటుంది. అదేమైతే గుర్తా, మెయిన్ ఏమైతుంది, రుక్మిణి దేవి ఉండే కదా, రుక్మిణి దేవుడు లేదా ఎప్పుడు దేవుని గురించి దేవుని చూడలేదు. ఆమెనేమో విదర్భలు ఉంటుండే, నాగ్పూర్ సైడ్ లో ఉంటుండే, కృష్ణుడు ద్వారకాలు ఉంటుండే. కానీ కృష్ణుడి నుంచి లేదా ఎప్పుడు నారద ముని వీళ్ళందరూ ఋషులందరూ రుక్మిణి దగ్గరకు పోతుండే, అక్కడ వాళ్ళ సభలో పోతుండే కదా. చిన్న ఉండే 8 ఇయర్స్ ఉంటుంది అంతే, 6, 7, 8 ఇయర్స్ ఉంటుంది. కానీ ఎవ్రీడే పోయినప్పుడు అలా నారద ముని మాట్లాడుతుండే కదా, కృష్ణ గురించి చెప్తూ ఉంటుండే కదా వాళ్ళ తండ్రికి వాళ్ళ తమ్ముళ్ళకు ఆ సభలో. అవి ఎవ్రీడే వింటుండే, ఎవ్రీడే వింటుండే అంత చిన్నగా ఉన్న కూడా మొత్తం వింటుండే. అది అంటారు కదా, లవ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియరింగ్. ఎవరైనా ప్రేమ చేసి ఉంటుంది కదా, ముందేమో చూస్తాము, తర్వాత వింటాం. సో చూడలేము అనుకో, వింటాం అనుకో, అరే వీడు ఇట్లుండు, ఇది ఉండు ఇట్లా అది. ఇక మెల్లమెల్ల లోపల ఆమె లోపల ఎంత ప్రేమ వచ్చింది కదా. లాస్ట్ ఎప్పుడైతే శిశుపాలుడు పెళ్లి చేసుకుంటా అంటే ఏదో ఒక లవ్ లెటర్ రాస్తుంది ఆమె.
నువ్వు ఆలోచించు. ఆ లవ్ లెటర్‌లా రాస్తుంది. నాకు సిగ్గు లేకుంటే నేను నీకు అడుగుతున్నా. నన్ను వచ్చి తీసుకుపోను. అంటే ఆ స్టేజ్ దాకా ఎందుకొచ్చింది ఆమె? ఎందుకంటే ఎవ్రీ డే కృష్ణుని గురించి వింటుండే, కృష్ణుని గురించి ఆలోచిస్తుండే, కృష్ణుడి ఒక అదేంటి మ్యాజిషియన్ లా కనబడుతుండే, కృష్ణుని అందం గురించి మాట్లాడుతుండే. ఆమె లోపల ఇంత ప్రేమ పెరిగిపోయింది కదా! ఇక ఊకే లేదు అంటారు కదా! ఈ ఆడపిల్లలకు ఇది అదంటే సిగ్గు అనేది ఒకటి ఆభరణ అన్నట్టు. దాన్ని ఎక్కువ ఇది వాళ్ళు చూపెట్టారు ఇట్లా. కానీ రుక్మిణీదేవి డైరెక్ట్‌లీ అంటది. నేను స్త్రీ ఉండి కూడా నాకు సిగ్గు లేకుండా నేను అడుగుతున్నకి నువ్వు నన్ను వచ్చి తీసుకుపో నేను ఉండలేను. సో అదే విధంగా మనం ఎప్పుడైతే వింటాం కదా మనము ఎక్కువ మనం యాత్రలకు ఇట్లా అటు ఇటు పోము. మనం వింటూ ఉంటాం కదా జగన్నాథ్ పురి పోతే ఇట్లయింది. మహాప్రభు ఎప్పుడైతే దర్శనం తీసుకుంటుండే జగన్నాథ్‌ను సో దూరం నుంచి తీసుకుంటుండే. ఏదో రౌతు మీద చేతి పెట్టి నిల్చుంటుండే. కానీ ఆయన లోపట్ల ఇంత ప్రేమ పెరుగుతుండకి ఆ రౌతులు కరుగుతుండే. ఆయన ఏళ్ళు పెట్టిన రౌతులే కరుగుతుండే. అంటే నాకు కూడా చూడాలని ఉంది అని ఇట్లుంటది కదా! మెల్లగా ఇది ఎమోషన్స్ అనేటివి పెరుగుతాయి కదా! ఎప్పుడైతే ఫైనల్లీ కలుస్తాం కదా! కళ్ళాలకెళ్ళి నీళ్ళొస్తాయి. రాధారాణి ఎప్పుడైతే 125 ఇయర్స్ అయినాక ఎప్పుడైతే కురుక్షేత్రకు వస్తాడో అప్పుడు రాధారాణి దూరం నుంచి చూస్తుంటది కృష్ణుడిని. సరిగ్గా కూడా కనబడడు. కానీ అది చూస్తుంటగా కళ్ళకెళ్ళి నీళ్ళు గారుతుంటాయి ఆమెకి. ఎందుకంటే ఎన్ని రోజుల విరహం తర్వాత తన ప్రేమికుని చూస్తుంది ప్రేయసి. సో అదైతే లవ్ ఉంటదో అట్లుంటది. అందుకోసం మనం వింటూ ఉంటాం. అదే అందుకోసం నువ్వు ఆలోచించు. ఊకే పోతారు చూడు యాత్రలు. ఊకే సంవత్సరంలో 4, 5 సార్లు. వాళ్ళకేం అనిపియది. ఆ లోయి బజార్‌లో తిరిగొస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి ఛాన్స్ దొరుకుతది చూడు. ఎప్పుడో ఒకసారి 7 ఏళ్ళకు, 10 ఏళ్ళకు, 12 ఏళ్ళకు వాళ్ళు పోయినప్పుడు మొత్తుకుంటారు ఆళ్ళు. దేవుడా నాకు నాదెంత కర్మలు మంచిగా లేవు. నేను రాలేకపోతున్నా. ఇప్పుడు ఒక్కసారి వచ్చినా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలవదు. నేను బతుకుంటానా, చచ్చిపోతానా తెలవదు. మళ్ళీ ఎప్పుడు నేను వస్తానో నాకు తెలవదు. అందుకోసమే ప్లీజ్ ఎప్పుడైతే నేను ధామ్‌లో ఉన్నానో నువ్వు నన్ను చూస్తూ ఉండని అని అది ఉంటది. అది ప్రేమ అనేది ఆటోమేటికల్లీ వస్తది. మనం ఇట్లా ఏడిచే అవసరం ఉంటది. సో అదైతే విరహం ఉంటది చూడు. దాని రిప్రజెంట్స్ మన టియర్స్ అన్నట్టు. ఆలోచన. ఆనంద అందుకోసం బాష్పాలు. ఆనంద బాష్పాలకి చాలా రోజుల తర్వాత మన ప్రేమికుని మనం కలుస్తున్నాం. ఎన్ని గంటల వరకు కంటిన్యూ ఉంచాలి ప్రభుజీ? శ్రీకాంత్ కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మేము జనరల్గా ఇప్పుడు ఎవరికన్నా ఏది వేరే క్వశ్చన్ అంటే అడగండి, లేకపోతే ఇప్పుడు ఆపుదాం. తర్వాత ఒక మాల జపం చేస్తారు డివోటీస్. తర్వాత సారీ ప్రభు నేను ఏం మాట్లాడినానో ఏమో నాకే తెలియదు. ఏం అనుకోకుండా మీరు. లేదు ప్రభుజీ, మంచిగా చెప్పారు, బాగా చెప్పారు. చెప్పండి. ఎవరైనా ప్రశ్న ఉంటే చెప్పండి, లేకపోతే మనం ఒక రౌండ్ చేసి మనం ప్రభుజీ హరే కృష్ణ. అది బేసిక్ లోపల బిల్డింగ్ ది అది ఉంటది కదా ప్రభుజీ. బేసిక్ కాదు, బేసిస్. అంటే మనము ఇప్పుడు మనం ఏదైనా చేస్తాం అనుకో, దాని ఇంకొకటి లాజిక్ అనేది ఉంటది కదా. ఇప్పుడు మనము అన్నం తింటూ కూర్చుంటాం కదా, మన చేత్తో అన్నం లేపి ఎండ్లో పెడతాం, మనం నోట్లో పెట్టుకుంటాం కదా. ముక్కులో పెట్టుకోం, ముక్కుల చెవులల్లో కళ్ళల్లో పెట్టుకోం, నోట్లో పెట్టుకుంటాం. ఎందుకు? దానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది ద్వారం అన్నట్టు. ఇది ఏదైతే నోరేదైతే ఉందో ఇది ద్వారం. దీని నుంచి ఫుడ్ లోపలికి పోయి అబ్డోమెన్ లోపల కడుపులో డైజెషన్ అయ్యి మనకు న్యూట్రిషన్స్ దొరుకుతాయి. సో మన చేతి అనేది అది సరిగ్గా మనది ఏది ఆహారం తీసుకొని నోట్లో పెడుతుంది. దాని ఇంకా లాజిక్ ఉంది ఒకటి సిస్టమ్. అదే విధంగా మనం భక్తి చేస్తున్నాం కదా, దీని వెనక లాజిక్ అనేది ఉండాలంటే మనం బుక్స్ ఆర్ బేసిక్ అన్నట్టు. రేపు నీకు అడుగుతారు అనుకో, కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? మనం మన బేస్ లో మనం పోతాం. భగవద్గీతలో చెప్తుండు, స్వయమైన చెప్తుండు నేనున్నా దేవుణ్ణి అని. మనం రీజన్ ఇవ్వచ్చు. ఇట్లనే మనం ఏదో విధంగా మనం ఏంటిది గాడుపులా కదా ఇది అన్నట్టు మన ఫిలాసఫీ లేదు. మన ఫిలాసఫీ వెనుక స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. సోలమాల్ ఎందుకు వేయాలి? రీజన్ ఉంటది. నాన్ వెజ్ ఎందుకు తినాలి? రీజన్ ఉంటది. మనం టెంపుల్ కి ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు దేవునికి ఆఫర్ చేయాలి? ఎందుకు దేవుని అందరితో అసోసియేషన్ ఉండి ఇవన్నిటికీ ఒక రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మనం బుక్స్ లలో మనకు తెలుస్తుంది. బుక్స్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా అనొచ్చు, దేవుడు కృష్ణుడు సుప్రీం పర్సన్ ఆఫ్ గాడ్ అని నేను నమ్మకుండా సరే, కానీ నేను భగవద్గీత ఫాలో చేస్తా, భగవద్గీతలే చెప్పింది, అందుకోసం నేను ఫాలో చేస్తా. సింపుల్ లాజిక్ ఇచ్చేస్తా. తర్వాత నీకు ఎవరు క్వశ్చన్ అడగరు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ మాతాజీ. నా పేరు దేవి ప్రభుజీ, యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు మనము టీ కాఫీలు ఎందుకు తాగొద్దు అంటారు ప్రభుజీ? అచ్చా, టీ కాఫీలు ఎందుకు తాగద్దు? టీ కాఫీలు మాతాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంకు అంత మంచిది కాదని నేను విన్నా, నాకు తెలియదు. అంటే మిల్క్ ఇస్ బెటర్ దెన్ టీ కాఫీ. ఇంకోటి ఏంటిది, ఈ ఏదైతే హ్యాబిచువల్ మనకు ఎందుకు ఇదేంటిది సినిమాలో పోవద్దని ఎందుకు అంటారు? అదొక హ్యాబిట్. టీవీ ఎందుకు చూడొద్దు అంటారు? అదొక హ్యాబిట్. ఇవైతే హ్యాబిట్స్ ఉన్నాయి చూడు, హ్యాబిట్స్, అది మన భక్తిని లేదా ఇవి చేస్తుంటాయి, దాన్ని ఇంటరప్షన్ చేస్తుంటాయి. మన హ్యాబిట్స్ ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు టీ తాగినావు అనుకో ఇవాళ ఈ టైంలో, నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంలో తాగాలని అనిపిస్తుంటది మనసుకు. ఇది ఒక హ్యాబిట్ అయింది, హ్యాబిట్. దాంతో నీకేం దొరికితే లాభం ఏం లేదు, కానీ నీకు హ్యాబిట్ అయింది, హ్యాబిట్. ఈ హ్యాబిట్లు మనకు ఇచ్చారు. అదే నువ్వు పాలు తాగినావు అనుకో ఈ రోజు, నెక్స్ట్ డే నీకు పాలు తాగాలని అనిపించదు, ఎందుకంటే పాలల్లో అది ఉంది. అది ఒకటి నష కాదు, నష అంటారు కదా ఏదన్నా. ఇప్పుడు అనుకో సినిమాలు చూసేది బాగా ఇష్టం ఉంటుంది అందరికి, సినిమాలు చూసి ఏడ్చబెట్టండి. ప్రొద్దున మనం లేవం అనుకో, పండుకుంటాం 9 గంటల దాకా లేవం. నీకు నా ప్రొద్దున 4 గంటలకు లేవమంటే లేస్తాం, లేవలేము, ఎందుకంటే మన హ్యాబిట్ అయిపోయింది. అది హ్యాబిట్, అదొకటి వే ఆఫ్ లైఫ్ అయింది. ఆ టీ కాఫీ కూడా వే ఆఫ్ లైఫ్ అయింది. దాంతో మనకి ఏం దొరుకుతలేదు, అదొక అనర్థ లెక్క అయిపోయింది. అది టీ కాఫీ తాగానే నువ్వు ఫ్రెష్ అయిపోయి మొత్తం దినమంతా తిండి లేకుండా కలుగుతావు, అది ఇది దాని లోపల ఏం లేదు లాజిక్. ఎందుకంటే ఇది వెస్టర్నర్స్, ఇది మన ఇండియన్ వాళ్ళను బానిసలు చేస్తానికి ఇది ఒక రకంగా తయారు చేసిండు. అదంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, కానీ ఆ టీ కాఫీ పెట్టిపోయింది. ప్రభుపాదుడు కూడా కొట్లాట టీ నుంచే. ఒకసారి వాళ్ళ భార్య ఏం చేసింది, ఈయన లేకుండే ఈయన భాగవతం ఇవన్నీ పేపర్స్ అన్ని అమ్మేసి చాయ్ అదేంటి టీ పొడి కొనుక్కొని వచ్చి చాయ్ తాగింది. ప్రభుపాద వచ్చినాక అన్ని లెంకుతూ పోయిండు, టీ అదేంటి నా పేపర్స్ ఇవ్వని, అంటే నువ్వు లేకుండా ఇంట్లో పైసలు లేకుండా అమ్మేసినా నేను చాయ్ తీసుకున్నాను. సో ప్రభుపాద అడిగిండు, యూ వాంట్ టీ ఆర్ మీ అన్నాడు. అనగానే ఏమన్నదికి టీ. అదే అప్పుడు ఆయన ఇల్లెడ్స్ పెట్టి పోయిండు, ఎంత వానప్రస్థ తీసుకున్నాడు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి లక్షల మంది భక్తులకు లాభం జరుగుతుంది. అప్పుడు ఆమె అంటుండే అనుకో మీ అని, మనకు లాస్ ఉండే. అప్పుడు ఏమన్నది ఆమె టీ అన్నది, ఎందుకంటే ఆ అలవాటు ఆమెకు ఉండే. సో అందుకోసం ప్రభుపాద మనకి ఇదని తెలియదు. సో ముఖ్యమైనది అది, అదొక నష అన్నట్టు, నష. ఇది ఒక హ్యాబిట్, దాని నుంచి మనం బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మనం దానికి ఒక స్లేవ్స్ అయినాం, స్లేవ్స్. మీరు సరిగ్గా ఆలోచించండి, ఈ ఒక టైం రాగానే అరే నాకు నెత్తిన వస్తుంది ప్రభుజీ, ఇప్పుడు ఛాయ్ తాగకపోతే నడవద్దాం, ప్రభుజీ నాకు ఇదవుతుంది, ఇట్లా నేను చూసినా కదా టీ తాగేటోళ్ళని. వాళ్ళ ఒక టైం వస్తుంది కదా, ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు ఎట్లా అలవాటు ఉంటాయి, ఒక టైం వచ్చిందంటే కావాలి బస్, లేకపోతే నేను చచ్చిపోతాను. అదే విధంగా ఛాయ్ కూడా ఒక రకమైన ఇట్లా మనిషిని ఇట్లా మొత్తం ఇట్లా నశలు పట్టుకుంటారు. అందుకోసమే ఇది మనకు ఒక ఛాలెంజ్. ఇది టీ గెలుస్తుందా, మనం గెలుస్తామా? ఎందుకంటే టీ అంటుంది నన్ను తాగు తాగు తాగు, లేకపోతే నువ్వు బతకలేవు, నువ్వు పొద్దున్న లేచినావు, నిద్ర వస్తుంది, నువ్వు ఫ్రెష్గా ఉండాలి, తాగు నన్ను. నేను అంటున్నా నేను తాగా, నాకు కృష్ణుడు కావాలి, నేను పాలు తాగుతా, నాకు టీ ఇట్లొద్దు. ఇంకా మీరు ఇది ఏంటిది ఒకసారి హరే కృష్ణ చెప్తున్నా. ప్రభుజీ, హరే నేను కృష్ణ. కూడా ఫస్ట్ లో అట్లానే టీ తాగేదాన్ని ప్రభుజీ, దీక్ష తీసుకున్నాక కూడా తాగాను. నాకు పూజ కాడి నుంచి ఎప్పుడెప్పుడు లేచి టీ తాగాలి అని అసలు చాలా ఇది అనిపించేది. ఏకాదశి నా కూడా టీ తాగిన రోజు కూడా ఉంది ప్రభుజీ, మళ్ళీ తలనొప్పి వచ్చిందేమోనని. కానీ కృష్ణయ్యనే అడిగాను, మీరు అది ఇస్తే అవకాశం పోగొట్టుకుంటాను, ఆ అవకాశం మీరే ఇవ్వాలి కృష్ణయ్య అని అడిగాను. కానీ ఈ రోజు ప్రభుజీ టీ మానుకున్నాను కృష్ణయ్య దయ వల్ల. బాగుంది మీరు అన్న మాట 100 ప్రభు. పూజ కాడ కూర్చున్నా ఆ పాలు రాగానే ఎప్పుడు ఫస్ట్ వస్తాయా, టీ తాగాలి, లెగవాలి అనిపించింది ప్రభుజీ. మాల చేస్తున్నా కూడా ఫస్ట్ అవి తాగిందాక అట్లా అనిపించేది నాకైతే. మేము అందుకోసం మీరు చెప్పేది ఎగ్జామ్ కరెక్ట్ మాతాజీ. అందుకోసమే నేను చెప్తా కదా, ఇప్పుడు కుక్కలు పెంచుకుంటారు చూడు, కుక్కలు చిన్న చిన్న కుక్కలను, ఆ కుక్కలు ఒక్కొక్కటి మాస్టర్ ఎవరు సర్వెంట్ ఎవరు మీరు గుర్తుపట్టగలుగుతారా? దానిలో లేదా కుక్క మాస్టర్ ఉంటది, ఇంకేవైతే దాన్ని నడుపుతారో వాళ్ళు సర్వెంట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కుక్కను తీసుకుపోతాం కదా, ఎక్కడన్నా మలమూత్రాలు విసర్జన చేసింది అనుకో బాంబేలో, దానికోసం ఇస్తాడు వీడు వెయిట్ చేస్తాడు. అది ఎప్పటికైతే మొత్తం దొడ్డికి పోయి
ఏదైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత దాన్ని తీసుకెళ్తాడు. కానీ అది మనం తొట్టిపోతే అది ఆగుతుందా? అది ఆగదు. సో మాస్టర్ అది అయిపోయింది, స్లేవ్ మనం అయిపోయింది. ఇదే విధంగా టీ లోపట్ల కూడా అది మాస్టర్ అయిపోయింది, మనం స్లేవ్ అయిపోయింది. అది చెప్పినట్టు మనం వింటున్నాం. ఏకాదశి ఉన్నప్పుడు కూడా నాకు చేసే తప్పు అనిపించేది ప్రభుజీ, కానీ తలనొప్పి వచ్చిద్దేమో అని ఏమీ తీసుకునేదాన్ని కాదు. మళ్ళీ ప్రసాదమే ఆ టీ తాగేదాన్ని ప్రభుజీ. ఎన్ని ఏళ్ళు నేను తీసుకున్నాక 6 ఏళ్ళు దాకా టీ తాగాను ప్రభుజీ, కంటిన్యూ చేశాను. 7 ఏళ్ళు ఒక సంవత్సరం నుంచి మానేశాను ప్రభుజీ నేను. అందుకోసమే డివోటీస్ గ్రేట్. ఎందుకు? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ లోపాలు. ఫస్ట్ మన భక్తి స్టార్ట్ అవుడే మన లోపాలను మనం యాక్సెప్ట్ చేసుడు. అందుకోసం మీరు గ్రేట్. ఎన్నేళ్ళు అయినా కూడా ఏం పర్వాలేదు, కానీ మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిన కదా ప్రభుజీ నేను ఈ విధంగా తప్పు చేసిన, కానీ 1 సంవత్సరం నుంచి నేను తాగుతలే, అప్పుడు అందుకోసమే డివోటీస్ ఆర్ గ్రేట్. వాళ్ళతో ఉండాలి. ఇది ఇట్ షోస్ క్యారెక్టర్. నేను ఇన్నేళ్ళు స్ట్రగల్ చేసిన, ఇంత కష్టం అనిపించింది, అయినా కూడా లాస్ట్ కృష్ణయ్య కోసం నేను విడిచిపెడతానికి తయారున్నా. ఇది నా కోసం ఇది పెద్ద సాక్రిఫైస్ అని నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికైతే హ్యాబిట్ ఉంటుంది కదా, మనం ఇట్లా కొందరు ఈజీగా మాట్లాడతాం, క్యాచి చాయ్ క్యా చూడు అని, కానీ ఒక్కొక్కరు కోసం అది జీవితం. అది దాన్ని మనం ఇట్లా ఇంత ఈజీగా ఎడవలేము. సో అందుకోసమే మాతాజీ కృష్ణయ్య కృప ఉంటే మనం చేయగలుగుతాం ప్రభుజీ. అందుకోసం దేవి మాతాజీ కోసం మహాలక్ష్మి మాతాజీ హరే జవాబు కృష్ణ ఇచ్చారు. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. నేను లక్ష్మీ మాతాజీని ప్రభుజీ. చెప్పండి. నేను కూడా ప్రభుజీ భక్తి కోసమని నాన్ వెజ్ బంద్ చేసిన, మాల వేసుకున్నా, చాయ్ బంద్ చేసిన, అందుకే good మాల అమ్మా. చేస్తున్నా, సేవ చేస్తున్నా. అట్లా నేను ఒకటే అంట, ఇవన్నీ చేసినాక సంతోషంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా? అది ముఖ్యం. అరే ఇవన్నీ పోయినాక అరే అంటే మీరు ప్రభుజీ ఇప్పుడు నాకు కొంచెము ఇక మా అమ్మాయి ఇట్లా ఇదైంది కదా కొంచెం, అయినా కానీ కూడా నేను చేస్తున్నా ఇక భక్తి దేవునికి. ఇక అట్లా బాధపడతా మళ్ళీ ఇట్లా దేవుని కోసం, దేవుని నీడబుద్ధి అయితే లేదు, దేవుని కోసం కూడా చేస్తున్నా నేను. దాన్నే ప్రేమ అంటారు కదా మాతాజీ. ఇన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైతే ప్రేమ ఉంటుందో దాన్ని గట్టిగా పట్టి పెట్టుడే అది భక్తి. కంటిన్యూ మాతాజీ. దేవి మాతాజీ మహాలక్ష్మి మాత ఏ విధంగా చెప్పింది చూడు, ఈ 6 ఏళ్ళు కష్టపడ్డది కానీ అయినా అయింది. సో అదే విధంగా అందరికి ఎవరున్నా హ్యాబిట్ ఉన్నా కూడా మెల్లమెల్లగా పోతుంది, ఏం పికర్ చేయదు. ఫైనల్లీ దేవుని మర్చి కావాలి మనకు, అంతకన్నా ఎక్కువ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా చాలా ఆనందమైంది, చాలా రోజుల తర్వాత నేను ఇట్లా తెలుగులో మాట్లాడగలిగింది. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం ప్రభుజీ. పార్థసారథి టెంపుల్ ఎక్కడైనా ఉన్నారా? ఆ విగ్రహం ఢిల్లీలో ఉంది. ఢిల్లీ. ఢిల్లీలో గోపాలకృష్ణ మహారాజ్ ఫస్ట్ ఢిల్లీలో టెంపుల్ కట్టిండు అది పార్థసారథి. ఎందుకంటే కురుక్షేత్రకు దగ్గర ఉంది కదా, అందుకోసం ఆ పేరు పెట్టిండు మహారాజ్, రాధా పార్థసారథి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఏమైనా తప్పైతే క్షమించండి, ఎందుకంటే నేను హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, ఎందుకంటే నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకొని తయారు చేసుకొని రాలి, జస్ట్ మేము మీతో కలుస్తా, కొద్ది సమయం తీస్తా, దేవుని గురించి మాట్లాడుతూనే వచ్చిన. సో శ్రీకాంత్ కృష్ణ ప్రభుకు